గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి. ఆడియో, వీడియో అన్నీ ఓకేనా? ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి. వి విల్ స్టార్ట్. ఎస్. ఈరోజు కూడా మనం స్టార్ట్ చేసేది ఓకే. స్క్రీన్ పైనకి వెళ్ళిపోయిందా? వన్ సెకండ్. స్క్రీన్ రైట్. స్క్రీన్ ఓకే కదా? వి కెన్ స్టార్ట్ రైట్. స్టార్ట్ చేయొచ్చు కదా మనము? ఎస్. ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి. దెన్ వి విల్ జంప్ ఇన్ టు ద టాపిక్. సారీ, కొద్దిగా కోల్డ్ ఉండడం వల్ల డిస్టర్బెన్స్. ఎస్. నిన్నటి వరకు మనము ప్రెజెంట్ టెన్స్ చూసేసాము. అంటే టోటల్ ఇంట్రడక్షన్ చూసాము టెన్స్ పైన అండ్ ప్రెజెంట్ టెన్స్ కూడా చూసాము. ఇది ఏంటి అంటే ఎస్బీఐ క్లర్క్ వాళ్ళ కోసము 30 డేస్ ఛాలెంజ్లో భాగంగానే చేస్తున్నాము. ఇక్కడ నేను అన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో మేడం క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేపిస్తారనేసి. క్వశ్చన్స్ అక్కడక్కడ నేను తీసుకుంటున్నాను. బట్ క్వశ్చన్స్ 100% క్వశ్చన్స్ పైన మనం కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నది కాన్సెప్ట్ పైన. ఒక్కసారి మీకు కాన్సెప్ట్ క్లియర్ అయిందనుకోండి, ఆ క్వెషన్ ఏదిచ్చినా కూడా మీరు చేయగలిగే కెపాసిటీ మీకొస్తుంది. లేదంటే ఈ కాన్సెప్ట్ అంటే నేను ఒక 4 క్వెషన్స్ ఏపిచ్చాను. మీకు ఫిఫ్త్ టైప్ ఆఫ్ క్వెషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు చేయలేకపోతారు గదా! సో, అందుకనేసి నా ఇంటెన్షన్ మీకు కాన్సెప్ట్స్‌ని స్ట్రాంగ్ చేద్దాము అనే ఇంటెన్షన్‌తోని ఈ క్లాసెస్‌ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ప్రామిస్ చేసినట్టుగానే ఆల్మోస్ట్ అంతా గ్రామర్ మీకు అవైలబుల్‌లో పెట్టాను నేను. కొన్ని వచ్చేసి మన 30 డేస్ క్రాష్ కోర్స్‌లో దొరుకుతాయి. ఇంకా కొన్ని టాపిక్స్ ఇందులో లేనివి మీరు ఏ టు జెడ్ గ్రామర్ సీరీస్‌లో వెళ్ళండి. అందులో లాస్ట్ 2 వీడియోస్ చూడండి. అందులో గూడా మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి మనకి. ఏంటి అవి? యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, క్వెషన్ ట్యాగ్స్, ఇవి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. మేబీ ఇన్ 1 ఆర్ 2 డేస్‌లో అవి కూడా నేను మీకు లైవ్ చేస్తాను. ఐదర్ లైవ్‌లో వచ్చి చెప్తాను. లేదంటే రికార్డెడ్ వీడియోస్‌ని అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా? సో, విల్ స్టార్ట్. ఇది స్ట్రక్చర్. దీనికి ఏంటి అన్నది స్ట్రక్చర్ మీకు అందరికీ తెలిసిందే. ఈ పీడీఎఫ్ నేను ఆల్రెడీ అంటే అప్‌లోడ్ చేయలేదు. అప్‌లోడ్ చేస్తాను. ఇది మీకు టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. అక్కడి నుంచి తీసుకోండి. ఇవి చిన్న చిన్నవి మీకు నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఇది జస్ట్ పీడీఎఫ్‌లో పెట్టాను. సో థట్ యూ కెన్ రిఫర్ ఇట్. మీరు రిఫర్ చేసుకోవచ్చనేసి. సో, డైరెక్ట్ కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ పాస్ట్ టెన్స్‌కి వచ్చాం మనము. ఈ పాస్ట్ టెన్స్ ఏంటి అంటే పాస్ట్ పర్ఫెక్ట్. ఓకే. పాస్ట్ పర్ఫెక్ట్‌వి కొన్ని క్వెషన్స్ ఇక్కడ వచ్చాయి. పాస్ట్ టెన్స్ మనం ఆల్రెడీ అంటే ఏంటి యాక్చువల్లీ ప్రెజెంట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఆల్రెడీ నిన్న క్లాస్‌లో అయిపోయిందిది. సో, ఇక్కడ ఇది మనం ఏం డిస్కషన్ చేయట్లేదు. కొన్ని క్వెషన్స్ ఇక్కడొచ్చాయి. బట్ ఇక్కడ డిస్కషన్ చేయట్లేదు. నెక్స్ట్ ఇక్కడ మనము పాస్ట్ టెన్స్‌కి వచ్చాము. ప్రెజెంట్ టెన్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. పాస్ట్ టెన్స్‌కి వచ్చాము. ఈ పాస్ట్ టెన్స్ ఏంటి అంటే యాక్షన్ ఆల్రెడీ జరిగిపోయింది పాస్ట్ టెన్స్‌లో. ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ప్రెజెంట్ చూసామా? అంటే ఇది ప్రెజెంట్‌లో జరిగేది. అలానే మనకు సింపుల్ పాస్ట్ ఉంటుంది. సింపుల్ పాస్ట్ ఏందంటే ఇది ప్రెజెంట్ కదా! సింపుల్ ప్రెజెంట్. ఇది ప్రెజెంట్ కదా! సింపుల్ ప్రెజెంట్ ఎలా అయితే ఉంటుందో ఇది సింపుల్ పాస్ట్. ఇది కూడా యాక్షన్ ఆల్రెడీ పాస్ట్‌లో జరిగిపోయింది. దానికోసం మనం మాట్లాడుతున్నాము. దీన్ని సింపుల్ పాస్ట్ అని అంటారు. లేదంటే పాస్ట్ ఇండెఫినిట్ అని కూడా అంటారు.
సో, పాస్ట్ ఇండెఫినిట్ అన్నా, సింపుల్ పాస్ట్ అన్నా ఒకటే. సో, క్వెషన్స్‌లోకి వెళ్దాం మనం. ఇక్కడ చూడండి. విత్ టైమ్ ఎక్స్‌ప్రెసింగ్ అడ్వర్బ్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఈస్ యూజ్డ్. కొన్ని టైమ్ ఎక్స్‌ప్రెసింగ్ అడ్వర్బ్స్ ఉన్నాయి మనకి. కొన్ని టైమ్ ఎక్స్‌ప్రెసింగ్ అడ్వర్బ్స్ ఉన్నాయి. ఈ అడ్వర్బ్స్‌ని కంపల్సరీగా మనము పాస్ట్ టెన్స్‌నే తీసుకోవాలి. అంటే సింపుల్ పాస్ట్‌నే తీసుకోవాలి. సెంటెన్స్ అది ఏంటి అన్నది చూద్దాం మనము. ఇక్కడ చూడండి. సెంటెన్స్‌లో యెస్టర్‌డే, అగో, లాస్ట్ వీక్, లాస్ట్ నైట్, ప్రీవియస్ నైట్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, హోమ్లీ, ద అదర్ డే ఇలాంటి వర్డ్స్ వచ్చినాయంటే సెంటెన్స్‌ని మనము సింపుల్ ప్రెజెంట్‌లో పెట్టాలి. సింపుల్ ప్రెజెంట్. ఇక్కడ ఈ యెస్టర్‌డేకి మనము మళ్ళీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. యెస్టర్‌డేని మనం ఒకటి మాట్లాడదాం తర్వాత. మిగతా ఇవన్నీ ఏవి వచ్చిన సెంటెన్స్‌లో ఆ సెంటెన్స్ మనకి సింపుల్ పాస్ట్‌లోనే ఉండాలి. ఆ సెంటెన్స్ మనకి సింపుల్ పాస్ట్‌లోనే ఉండాలి. ఇక్కడ చూడండి. హి హాస్ లెఫ్ట్ ఫర్ చెన్నై లాస్ట్ నైట్. ఇప్పుడు నేను సింపుల్‌గా ఇలా అన్నాననుకోండి. హి హాస్ లెఫ్ట్ ఫర్ చెన్నై అన్నాననుకోండి. చెన్నైకి ఎళ్ళిపోయిండు తను. ఇలా అంటే దీని మీనింగ్ ఏంటి అంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఇది పాస్ట్. ఇక్కడ ఇది ప్రెజెంట్. ప్రెజెంట్. హి హాస్ లెఫ్ట్ ఫర్ చెన్నై అన్నాననుకోండి. హాస్ లెఫ్ట్ అంటే ఏంది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇక్కడెక్కడో అతను అనుకున్నాడు వెళ్దాం అనేసి ఇక్కడెక్కడో అనుకున్నాడు. ఇప్పుడే ఎళ్ళిపోయిండు. అంటే జస్ట్ యాక్షన్ కంప్లీటెడ్. జస్ట్ యాక్షన్ కంప్లీట్ అయినప్పుడు మనం ప్రెజెంట్ టెన్స్‌ని యూజ్ చేసాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని యూజ్ చేసాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. కానీ ఇక్కడ చూడండి. హి హాస్ లెఫ్ట్ ఫర్ చెన్నై లాస్ట్ నైట్. అంటే ఏంటి? ఇది పాస్ట్. ఇది ప్రెజెంట్. ఇది ఫ్యూచర్. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. అయితే లాస్ట్ నైట్ అంటే ఇక్కడెక్కడో ఎళ్ళిపోయిండు తను. అంటే యాక్షన్ ఇక్కడి దాకా రీచ్ అయిందా? ఇక్కడి దాకా రీచ్ అయినప్పుడే మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని యూజ్ చేసాం. ఇక్కడే ఎళ్ళిపోయిండు తను. సో, అలాంటి టైంలో లాస్ట్ నైట్ కాబట్టి దీనికి సింపుల్‌గా మనము సింపుల్ పాస్ట్ టెన్స్‌ని పెట్టాలి. సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఆర్ పాస్ట్ ఇండెఫినిట్. సో, ఈ లెఫ్ట్ ఫర్ చెన్నై. ఈ లెఫ్ట్ ఫర్ చెన్నై లాస్ట్ నైట్. ఒకవేళ ఈ లాస్ట్ నైట్ అనేది లేకపోతే హి హాస్ లెఫ్ట్ ఫర్ చెన్నై ఈస్ కరెక్ట్. కానీ లాస్ట్ నైట్ అని మనం స్పెసిఫికల్లీ మెన్షన్ చేస్తున్నాం టైమ్ పీరియడ్ నిన్ననే ఎళ్ళిపోయిండు అనేసి. సో, అలాంటి టైంలో మనము హ్మ్. హి హాస్ లెఫ్ట్ ఫర్ చెన్నై అని అనొద్దు. ఓన్లీ ఈ లెఫ్ట్ ఫర్ చెన్నై అని చెప్పాలి. క్లియరా? ఒక్కసారి కన్ఫర్మ్ చేయడానికి నాకు ట్రై చేయండి. నెక్స్ట్ షీ హాడ్ సీన్ ద మూవీ యెస్టర్‌డే. ఇప్పుడు ఓన్లీ షీ ఇలా ఉందనుకుందాం క్వెషన్. షీ హాడ్ సీన్ ద మూవీ అంటే షీ హాడ్ సీన్ ద మూవీ అంటే తను మూవీ చూసేసింది. ఫస్ట్ ఇది షీ హాడ్ కాదు. షీ హాస్. షీ హాస్. షీ హాస్ సీన్ ద మూవీ అంటే మేబీ నిన్న మొన్న అలా చూసింది. సారీ నిన్న మొన్న కాదు. షీ హాస్ సీన్ ద మూవీ అంటే రీసెంట్‌లీ. ఇప్పుడు మనం ప్రెజెంట్‌లో ఉన్నాం గదా! ఇది పాస్ట్, ఇది ప్రెజెంట్, ఇది ఫ్యూచర్ కదా! షీ హాస్ సీన్ ద మూవీ అంటే ఇక్కడ. ఇక్కడే చూసింది అనేసి. అంటే రీసెంట్‌లీ చూసింది అని అర్థం. కానీ నేను లాస్ట్ నైట్ అంటున్నానంటే ఏం జరుగుతుంది? ఇది పాస్ట్, ఇది ప్రెజెంట్, ఇది ఫ్యూచర్. లాస్ట్ నైట్ అనేది ఇక్కడే. ప్రెజెంట్ దాకా టచ్ అవ్వలేదు తను. సో, అలాంటి టైంలో మనం సింపుల్ పాస్ట్‌ని తీసుకోవాలి. అంటే ఎలా తీసుకోవాలి? షీ సా ద మూవీ యెస్టర్‌డే. షీ సా ద మూవీ యెస్టర్‌డే. యెస్టర్‌డే పెట్టింది కాబట్టి. ఒకవేళ యెస్టర్‌డే పెట్టకపోతే షీ హాస్ సీన్ ద మూవీ అన్నది కరెక్ట్ అవుతది. యెస్. సంపత్ కరెక్ట్. షీ సా ద మూవీ యెస్టర్‌డే ఈస్ ద రైట్ వన్. దేవి వరప్రసాద్. వి విల్ సీ దట్ వన్. చూద్దాం అది. నెక్స్ట్ 5 ఇయర్స్ ఎగో ద ఎర్త్‌క్వేక్ హాడ్ డిస్ట్రాయిడ్ సిటీ. ఇక్కడ చూడండి. ఇక్కడ పాస్ట్, ఇక్కడ ప్రెజెంట్, ఇక్కడ ఫ్యూచర్. ఇక్కడ ప్రెజెంట్, ఇక్కడ పాస్ట్, ఇక్కడ ఫ్యూచర్. ఆ! ఎప్పుడు ఎర్త్‌క్వేక్ డిస్ట్రాయ్ చేసింది సిటీని? 5 ఇయర్స్ బ్యాక్. అంటే 5 ఇయర్స్ బ్యాక్ అంటే ఇప్పుడు టచ్ అయినామా మనం ప్రెజెంట్‌ని? కాలే. ఇక్కడెక్కడో డిస్ట్రాయ్ చేసింది. ఇక్కడెక్కడో డిస్ట్రాయ్ చేసింది కదా! 5 ఇయర్స్ బ్యాక్. సో, అలాంటి టైంలో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని పెట్టక్కర్లేదు.
సరే ఇక్కడ హ్యాడ్ పెట్టినా నేను. ఇది కూడా పెట్టక్కర్లేదు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ పెట్టక్కర్లేదు. సింపుల్‌గా ఓన్లీ సింపుల్ పాస్ట్ పెట్టాలి. ఎలా 5 ఇయర్స్ ఎగో ద ఎర్త్‌క్వేక్ డిస్ట్రాయిడ్ ద సిటీ. డిస్ట్రాయిడ్ ద సిటీ. నాట్ హ్యాడ్ డిస్ట్రాయిడ్. అది ప్రెజెంట్ దాకా రాలేదు సిట్యుయేషన్. యెస్. హ్యాడ్ డిస్ట్రాయిడ్. యెస్. సంపత్. యెస్. క్లియర్ గదా! నెక్స్ట్. ఐ వాస్ హియరింగ్ ద డాగ్ బార్కింగ్ లాస్ట్ నైట్ ఇంతకు ముందుకు చెప్పిన కాన్సెప్టే. ఇక్కడ చూసామా? ఇక్కడ మనం ప్రెజెంట్‌లో ఉన్నాం. కానీ ఇక్కడ జరిగింది గదా సిట్యుయేషన్. ఇక్కడ జరిగింది. సో, అలాంటి టైంలో సింపుల్ పాస్ట్. ఐ హర్డ్. ఇంతకు ముందుకే మనం చూసాం లిస్ట్. ఈ లిస్ట్‌లో ఈ వర్డ్స్ వచ్చాయి అంటే, ఈ యెస్టర్‌డే అనేది ఎక్సెప్షన్. యెస్టర్‌డేకి ఇంకా కొన్ని వేరేవి కూడా ఉంటాయి. యెస్టర్‌డే ఉన్నా కూడా సింపుల్ ప్రెజెంట్‌లో వస్తుంది. సమ్ టైమ్స్ సింపుల్ పాస్ట్‌లో కూడా వస్తుంది. అది యెస్టర్‌డేది ఒకటి ఎక్సెప్షన్. కానీ మిగతా ఈ వర్డ్స్ ఏవి ఉన్నా కూడా సెంటెన్స్‌లో అది ఆ సెంటెన్స్ సింపుల్ పాస్ట్‌లోనే వెళ్ళాలి. దట్ ఈస్ ద రూల్. నెక్స్ట్. న్యూటన్ హాస్ డిస్కవర్డ్ దట్ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ మేక్స్ యాపిల్స్ ఫాల్. న్యూటన్ ఇప్పుడు డిస్కవర్ చేసిండా? రీసెంట్‌లీ ఏమైనా చేసిండా? ఎప్పుడో లాంగ్ బ్యాక్ చేసిండు. ఇక్కడ టైమ్ పీరియడ్ ఏమి ఇవ్వలేదు. బట్ మనకు తెలుసు న్యూటన్ ఎప్పుడో చేసిండు అనేసి. సో, అలాంటి టైంలో హాస్ డిస్కవర్డ్ కాదు. ఓన్లీ డిస్కవర్డ్. సింపుల్ పాస్ట్ V2. సింపుల్ పాస్ట్. ఇక్కడ కూడా V2. రైట్ సంపత్. రైట్. మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయండి. వెరీ గుడ్ సంపత్. ఐ అప్రిషియేట్ యూ. నెక్స్ట్. ఐ హావ్ టేకెన్ మై డిన్నర్. ఇక్కడ మీకు కొద్దిగా ఇంట్రడక్షన్ ఇస్తాను. మీరు ఎంతమంది ఇందులో మోడల్ వర్బ్స్ క్లాస్ విన్నారో నాకు తెలియదు. బట్ కొద్దిగా ఇంట్రడక్షన్ ఇస్తాను చూడండి. హావ్, హాస్, హ్యాడ్ ఇవి 3 మనకి ఒకటి ఆక్సిలరీ వర్బ్ లాగా వర్క్ చేస్తాయి. అంటే హెల్పింగ్ వర్బ్ లాగా వర్క్ చేస్తాయి. యెస్. ఇంకొకటి మెయిన్ వర్బ్ లాగా వర్క్ చేస్తాయి. ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్ లాగా వర్క్ చేస్తాయో అవి హెల్పింగ్ వర్బ్ లాగా వర్క్ చేసినప్పుడు హావ్ అండ్ హాస్ వచ్చేసి సింపుల్ ప్రెజెంట్‌లో ఉంటుంది. సింపుల్ ప్రెజెంట్. అండ్ హ్యాడ్ వచ్చేసి సింపుల్ పాస్ట్‌లో ఉంటుంది. ఎప్పుడైతే ఇవి హావ్, హాస్, హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ లాగా వర్క్ చేస్తాయో అలాంటి టైంలో హావ్ అండ్ హాస్ సింపుల్ ప్రెజెంట్‌లో ఉంటుంది. హ్యాడ్ సింపుల్ పాస్ట్‌లో ఉంటుంది. కానీ మెయిన్ వర్బ్ లాగా వర్క్ చేశాయంటే హావ్ అండ్ హాస్‌కి కంపల్సరీగా V3 ఉండాలి. ఇది ఎక్కడుంటుంది అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఉంటుంది. అండ్ హ్యాడ్ ప్లస్ V3 వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్‌లో ఉంటుంది. యెస్. సో, ఇది క్లారిటీ వచ్చింది కదా! ఒకసారి రాసుకునే వాళ్ళు రాసుకోండి. అదర్‌వైజ్ నా సజెషన్ ప్రతి ఒక్కళ్ళు రన్నింగ్ నోట్స్‌ని మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు ఈ ప్రింటెడ్ మెటీరియల్ అంటారా? 4 బుక్కులు ఓపెన్ చేస్తే మీకు ఏదో ఒక దాంట్లో దొరుకుతాయి. కానీ రన్నింగ్ నోట్స్ ఏంటి అంటే ఆ బుక్కులలో నుంచెళ్ళి తీసిన అండర్‌స్టాండింగ్‌ని స్క్వీజ్ చేసి రాసేదే రన్నింగ్ నోట్స్. ఏ ఫ్యాకల్టీ అయినా సరే రన్నింగ్ నోట్స్ చెప్తున్నారంటే ఆ రన్నింగ్ నోట్స్ చాలా ఇంపార్టెంట్. రైట్? సో, ఇక్కడ చూడండి. ఐ హావ్ టేకెన్ మై డిన్నర్. ఫస్ట్ ఇంకోటి మీకొకటి చెప్తానిక్కడ. వేరే కలర్ తీసుకుందాం. బ్లాక్ కలిసిపోతుంది ఇక్కడే. ఐ హావ్ ఏ మొబైల్ ఫోన్ అన్నాననుకోండి. ఐ హావ్ ఏ కార్ అన్నాననుకోండి. ఐ హావ్ ఏ కార్ అన్నానంటే ఇక్కడ ఓన్లీ 1 వర్బ్ ఉంది గదా! ఓన్లీ 1 వర్బ్. నేను మీకు రాంగ్ చెప్పానా? ఒక్క సెకండ్ ఉండండి. ఇది ఇక్కడ రావాలి. ఇది హెల్పింగ్ వర్బ్ అయితే ఇవి వస్తది. ఇది మెయిన్ వర్బ్. సారీ ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను. మెయిన్ వర్బ్ లాగా వర్క్ చేసినప్పుడు ఇది సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్‌లో ఉంటుంది. ఆక్సిలరీ వర్బ్ లాగా వర్క్ చేసినప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది ఉన్నప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. సారీ చిన్న మిస్టేక్ అయిపోయింది ఇది. రాకేష్ దిస్ ఈస్ మై ఫస్ట్ క్లాస్. ఓకే. వెరీ గుడ్. ఇక్కడ చూడండి.
ఇక్కడ ఇది మెయిన్ వర్బ్ కదా! ఐ హావ్ ఏ కార్. ఎన్ని వర్బ్స్ ఉన్నాయి? ఓన్లీ 1 వర్బ్ ఉంది. అంటే ఇది ఒకటే వర్బ్ ఉంది కాబట్టి ఇది మెయిన్ వర్బ్. ఇక్కడ నేనేం చెప్తున్నాను హావ్ ఏ కార్ అంటే నాకు కార్ ఉంది. అంటే ఇది పొసెషన్. హ్మ్. పొసెషన్ కోసం చెప్తుంది. అండ్ ఐ హావ్ ఏ కార్ అన్నది ఇక్కడ ఇది ఏంటంటే వి1 కదా! సో, ఇది మనకి సింపుల్ ప్రెజెంట్‌లో ఉంది. సింపుల్ ప్రెజెంట్‌లో ఉంది సెంటెన్స్. సింపుల్ ప్రెజెంట్. ఇప్పుడు నేను ఇలా అన్నాననుకోండి. ఐ హాడ్ ఏ కార్. ఐ హాడ్ ఏ కార్. అంటే ఇక్కడ హాడ్ అన్నది కూడా మెయిన్ వర్బ్ లాగా వర్క్ చేస్తుంది. ఇక్కడ కార్ అన్నది కూడా మెయిన్ వర్బ్ లాగా వర్క్ చేస్తుంది. ఒకటే వర్బ్ ఉంటే అది మెయిన్ వర్బ్ లాగా వర్క్ చేస్తది. 2 వర్బ్స్ ఉన్నాయనుకోండి. సబ్జెక్ట్ పక్కన ఏదైతే వర్బ్ ఉంటుందో అది హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ పక్కన ఉన్న వర్బ్ మెయిన్ వర్బ్. సో, ఇది మెయిన్ వర్బ్. ఓన్లీ 1 వర్బ్ ఉంది కాబట్టి ఇది మెయిన్ వర్బ్. ఐ హాడ్ ఏ కార్ అంటే నా దగ్గర కార్ ఉండే. ఇదేంటి సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత నేను మీకు అండర్‌స్టాండింగ్ ఇస్తాను. ఇక్కడ చూడండి. ఐ హావ్ టేకెన్ మై డిన్నర్. ఇక్కడ చూడండి ఐ అన్నది సబ్జెక్ట్. వేరే కలర్ తీసుకుందాం. ఐ అన్నది సబ్జెక్ట్. హావ్ సబ్జెక్ట్ పక్కన ఇప్పుడు ఎన్ని వర్బ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఐ హావ్ టేకెన్ మై డిన్నర్. హావ్ అన్నది వర్బ్, టేకెన్ అన్నది వర్బ్. సో, సబ్జెక్ట్‌కి ఇమ్మీడియేట్‌గా ఏదైతే వర్బ్ ఉందో అది హెల్పింగ్ వర్బ్. ఆక్సిలరీ వర్బ్. ఆ! టేకెన్ అన్నది వి3 ఇది మెయిన్ వర్బ్. ఎప్పుడైతే హావ్ అన్నది ఆక్సిలరీ వర్బ్ లాగా వర్క్ చేస్తుందో, దాని పక్కన వి3 ఉందో, అది మనము అప్పుడు దాన్నేమంటాం వినండి ఫస్ట్. హావ్ అన్నది హెల్పింగ్ వర్బ్ లాగా వర్క్ చేస్తుంది ఎప్పుడైతే, అప్పుడు దాని పక్కన కంపల్సరీగా వి3 ఉండాలి. కంపల్సరీగా వి3 ఉండాలి. ఇది హావ్ కాబట్టి ఈ సెంటెన్స్ వచ్చేసి మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఉంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఉంది. కొద్దిగా స్పేస్ తక్కువైపోయిందా? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఉంది. సరే మీకు ఒక్కసారి ఇక్కడ ఇంకా కొద్దిగా క్లారిటీ ఇస్తాను. హావ్, హాస్, హాడ్ ఆక్సిలరీ వర్బ్ లాగా వర్క్ చేస్తే దీని పక్కన హావ్ ఆర్ హాస్ ప్లస్ వి3 అంటే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అదే ఇది మెయిన్ వర్బ్ లాగా వర్క్ చేసిందనుకోండి. హావ్ అండ్ హాజ్ సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్. అండ్ నెక్స్ట్ హాడ్ ప్లస్ వి3 ఉంది అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అది ఇక్కడ హాడ్ ప్లస్ వి3. ఇక్కడ హాడ్ అనేది ఆక్సిలరీ వర్బ్, వి3 అనేది మెయిన్ వర్బ్. హ్మ్. సరే. ఇక్కడ వచ్చేసింది కదా ఆల్రెడీ. ఇక్కడ. హాడ్ అనేది ఆక్సిలరీ వర్బ్, వి3 అనేది మెయిన్ వర్బ్. ఆక్సిలరీ వర్బ్. ఇక్కడ హాడ్ అనేది మెయిన్ వర్బ్ లాగా వర్క్ చేస్తే ఇది సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్. క్లియర్ గదా! ఒక్కసారి హావ్, హాడ్ పైన కొద్దిగా క్లారిటీ వచ్చిందా నాకు చెప్పండి? ఇంకా ముందుకు వెళ్దాం. నేను చెప్తాను ఇంకా. ఐ హావ్ ఏ కార్. ఐ హాడ్ ఏ కార్. ఐ హావ్ written a letter. I have written a letter. He had written a letter. ఇవి మనకి ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి హావ్ అనేది ఓన్లీ 1 వర్బ్ ఉంది కదా! ఓన్లీ 1 వర్బ్ ఉంటే అది మెయిన్ వర్బ్. ఎప్పుడైతే హావ్ మెయిన్ వర్బ్ లాగా వర్క్ చేస్తుందో, ఆ సెంటెన్స్ మనకి సింపుల్ ప్రెజెంట్‌లో ఉంటుంది. సింపుల్ ప్రెజెంట్ ఆర్ ప్రెజెంట్ సింపుల్. సింపుల్ ప్రెజెంట్. ఐ హాడ్ ఏ కార్. ఓన్లీ 1 వర్బ్ ఉంది. హాడ్ అన్నది ఇక్కడ మెయిన్ వర్బ్ లాగా వర్క్ చేసింది కాబట్టి ఇది సింపుల్ పాస్ట్‌లో ఉంది. సింపుల్ పాస్ట్. నెక్స్ట్ ఐ హావ్ రిటన్ ఏ లెటర్. హావ్ అన్నది ఇక్కడ
వర్బ్, రిటర్న్ అన్నది కూడా వర్బ్. సో, సబ్జెక్ట్ పక్కన ఏదైతే వర్బ్ ఉంటుందో, సబ్జెక్ట్ పక్కన ఉన్న వర్బ్ అది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఆర్ ఆక్సిలరీ వర్బ్ అవుతుంది. దాని పక్కనది మెయిన్ వర్బ్ అవుతుంది. సో, ఎప్పుడైతే హావ్ అన్నది హెల్పింగ్ వర్బ్ లాగా వర్క్ చేస్తుందో, దీని పక్కన కంపల్సరీ వి3 ఫార్మ్ ఉండాలి. సో, అప్పుడు దీన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. షీ హ్యాడ్ రిటన్. షీ అన్నది సబ్జెక్టు, హ్యాడ్ అన్నది ఒక వర్బ్, రిటన్ అన్నది ఒక వర్బ్. సబ్జెక్ట్ పక్కన ఏదైతే వర్బ్ ఉంటుందో అది ఆక్సిలరీ వర్బ్. ఆక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్. దీని పక్కన ఉన్న వర్బ్ మెయిన్ వర్బ్. హ్యాడ్ అన్నది పాస్ట్ టెన్స్ కాబట్టి ఇది మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్తాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్తాం. ఒక్కసారి ఇది చెప్పండి, నాకు కన్ఫర్మ్ చేయండి. ఇది క్లియరా మీకు? సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ పైన క్లారిటీ కొద్దిగా వచ్చిందా మీకు? రైట్. ఇంకొకటి మీకు చెప్పాలి. అచ్చా, ఇక్కడ రాస్తాను. ఇక్కడ స్పేస్ ఉంది కదా! హ్యావ్ అన్నది వి1, హ్యాడ్ అన్నది వి2, మళ్ళీ హ్యాడ్ అన్నది వి3, హ్యావింగ్ అన్నది వి4, హ్యాజ్ అన్నది వి5. రైట్? రైట్. అండ్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఎప్పుడైతే ఇవి ఆక్సిలరీ వర్బ్ లాగా వర్క్ చేస్తాయో, ఫాలోడ్ బై వి3 ఫార్మ్ ఓన్లీ. వేరే ఫార్మ్ ఏదైనా ఇచ్చిండ్రు అంటే ఇది రాంగ్ అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఇవి ఆక్సిలరీ వర్బ్ లాగా వర్క్ చేస్తాయో, ఆక్సిలరీ వర్బ్ లాగా వర్క్ చేస్తున్నాయి అంటే మీనింగ్ ఏంది? దాని పక్కన ఇంకొక మెయిన్ వర్బ్ ఉంది అని. ఆ మెయిన్ వర్బ్‌ని మనము వి3 ఫార్మ్‌లోనే పెట్టాలి. అంటే థర్డ్ ఫార్మ్‌లోనే పెట్టాలి. క్లియర్ కదా? అయితే మళ్ళీ మనకి ఇంకొక డౌట్ వస్తది. ఏంటి ఆ డౌట్ అంటే, మనం సెంటెన్స్‌లో 2 హావ్స్ ఉండొచ్చా? లేదంటే 2 హ్యాడ్స్ ఉండొచ్చా? లేదంటే 2 హ్యాస్‌లు ఉండొచ్చా? మనకి ఇవే గదా! ఉండొచ్చా అనే డౌట్ వస్తది. సో, దీనిపైన గూడా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో దట్ ఇట్ విల్ బి క్లియర్ ఫర్ యూ. ఐ హావ్ ఏ కార్. ఐ హావ్ had a car. I had a car. She has a car. She had a car. ఇవి మనకి సెంటెన్సెస్. సో, ఇప్పుడు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఓన్లీ 1 హావ్ ఉంది. అంటే ఇది మెయిన్ వర్బ్. ఇది ఎక్కడుంది మనకి సెంటెన్స్? మేడం చెప్పింది మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. మీకు కాన్సెప్ట్‌ని క్లియర్ చేయడానికి చెప్తున్నాను ఇక్కడ. ఇది సింపుల్ ప్రెజెంట్. ఐ హావ్ హ్యాడ్ ఏ కార్. ఇదేంటి? ఆక్సిలరీ వర్బ్. ఇదేంటి? మెయిన్ వర్బ్. ఆక్సిలరీ వర్బ్ హావ్ కదా! హావ్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై వి3. ఇక్కడ హ్యాడ్ వి3. సో, సెంటెన్స్ మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఉంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఉంది. రైట్. ఐ హ్యాడ్ ఏ కార్. నా దగ్గర కారు ఉండే. హ్యాడ్ అనేది ఏంటి? పాస్ట్ టెన్స్, ఆక్సిలరీ వర్బ్. ఇక్కడ హ్యాడ్ పక్కన వి3 ఉండాలి. హ్యాడ్ అన్నది వి3. సో, ఇక్కడ హ్యాడ్ ఏ కార్. ఇది కూడా కరెక్టే. ఇవి కూడా కరెక్టే. ఇది ప్రెజెంట్ కాదు, పాస్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్, షీ హ్యాజ్ ఏ కార్. హ్యాజ్ అన్నది ఏంది? థర్డ్ పర్సన్ సింగులర్‌కి యూజ్ చేస్తాం. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఆల్వేస్ ఫాలోడ్ బై వి3. బట్ హ్యాజ్ వి3 మనకి ఇక్కడ హ్యాజ్ వి5. సో, షీ హ్యాజ్ హ్యాడ్ ఏ కార్. షీ హ్యాజ్ హ్యాడ్ ఏ కార్. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్, షీ హ్యాడ్ ఏ కార్. షీ అన్నది థర్డ్ పర్సన్ సింగులర్. అయినా థర్డ్ పర్సన్ సింగులర్ అయినా ఏ పర్సన్ అయినా పాస్ట్ టెన్స్‌కి అందరికి హ్యాడే యూజ్ చేస్తాం. ఇది ఆక్సిలరీ వర్బ్.
ఇది మెయిన్ వర్బ్. దీని పక్కన మనకి V3 ఉండాలి. హ్యాడ్ అన్నది V3. సో, ఇది కరెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఒక్కసారి నాకు ఇది కన్ఫర్మ్ చేయండి. క్లాసెస్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటే లైక్ చేయడం, షేర్ చేయడం అలాంటిది కూడా చేయండి. అండ్ రికార్డింగ్‌లో వినే వాళ్ళు కూడా లైవ్‌లో వచ్చే వాళ్ళు కాకుండా రికార్డింగ్‌లో వినే వాళ్ళు కూడా క్లాసెస్‌ని లైక్ చేయడం, షేర్ చేయడం అలాంటివి చేయండి. మీ కమెంట్స్‌ని కూడా మాకు చెప్పండి. క్లియర్ గదా! సో, మీకు ఒక అండర్‌స్టాండింగ్ వచ్చింది. నెక్స్ట్ మన టాపిక్ ఎక్కడుందిది? రైట్. సో, ఇది ఒక్కసారి ఎరేజ్ చేస్తాను. ఇక్కడ చూడండి. ఐ అన్నది సబ్జెక్టు. 2 వర్బ్స్ ఉన్నాయి కాబట్టి సబ్జెక్ట్ పక్కన ఉన్నది హెల్పింగ్ వర్బ్ ఆర్ ఆక్సిలరీ వర్బ్. దాని పక్కన ఉన్నది మెయిన్ వర్బ్. హావ్ అండ్ హాస్ ఆల్వేస్ ఫాలోడ్ బై V3. టేకెన్ అనేది V3. అంటే సెంటెన్స్ మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఉంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఉంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఉంది. నెక్స్ట్. I have taken my lunch an hour ago. సీ ఐ హావ్ టేకెన్ మై లంచ్ అంటే అది కరెక్టే. బట్ ఐ హావ్ టేకెన్ ఎ లంచ్ ఐ హావ్ టేకెన్ ఎన్ సారీ ఐ హావ్ టేకెన్ మై లంచ్ ఎన్ అవర్ ఎగో. ఇక్కడ ఒకసారి రాసాను చూడండి. ఐ హావ్ టేకెన్ మై లంచ్ అన్నాను అనుకోండి. అంటే నేను ఇప్పుడే తిన్నానేమో కాబట్టి అనుకోని ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో పెడుతున్నాం. హావ్ అన్నది ఆక్సిలరీ వర్బ్ ప్లస్ V3 ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది కరెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. కానీ నేను ఎన్ అవర్ ఎగో అంటున్నాను. ఎన్ అవర్ ఎగో అంటే 1 అవర్ ముందు తిన్నాను. అంటే ఇప్పుడు తినలే గదా! యాక్షన్ ఆల్రెడీ జరిగిపోయింది. టైమ్ స్పెసిఫై చేశాం కాబట్టి అలాంటి టైంలో సింపుల్ పాస్ట్ చెప్పాలి. ఐ టుక్ మై లంచ్ ఎన్ అవర్ ఎగో. ఐ హావ్ టేకెన్ మై లంచ్ ఎన్ అవర్ ఎగో ఈస్ నాట్ కరెక్ట్. ఐ టుక్ మై లంచ్ ఎన్ అవర్ ఎగో ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్. ఆ! ఇంకా కొన్ని ఇక్కడ వర్డ్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ రాసానా? ఇదిగోండి. నోట్ విత్ ఎక్స్‌ప్రెషన్స్ సచ్ యాస్ కొన్ని కింద ఇచ్చాను. ఇవి ఆల్వేస్ ఫాలోడ్ బై V2. అంటే సింపుల్ లాంగ్వేజ్‌లో ఈ ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పుడు నేను కింద చెప్పబోయేటియి ఇవి కంపల్సరీ సింపుల్ పాస్ట్‌లోనే ఉండాలి సెంటెన్స్. ఈ ఎక్స్‌ప్రెషన్స్ అందులో ఉన్నాయంటే అది సింపుల్ పాస్ట్‌లోనే ఉండాలి. ఏంటి ఎక్స్‌ప్రెషన్స్ మనం చూద్దాం. ఆ ఎక్స్‌ప్రెషన్స్ ఏంటి అంటే ఇట్స్ టైమ్ అని వచ్చింది అంటే అక్కడ V2నే ఉండాలి. అంటే సెంటెన్స్ సింపుల్ పాస్ట్‌లో ఉండాలి. ఇట్స్ హై టైమ్ ఇది కూడా సెంటెన్స్ V2లోనే ఉండాలి. అంటే పాస్ట్ పాస్ట్ సింపుల్ పాస్ట్‌లో ఉండాలి. ఇట్స్ అబౌట్ ఏ టైమ్ ఇది కూడా సెంటెన్స్ సింపుల్ పాస్ట్‌లో ఉండాలి. సింపుల్ పాస్ట్. రైట్? నెక్స్ట్. యాస్ ఇఫ్, యాస్ థో వీటిలో కూడా సెంటెన్స్ సింపుల్ పాస్ట్‌లోనే ఉండాలి. సింపుల్ పాస్ట్. రైట్. ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇట్స్ టైమ్ టు డూ ద వర్క్. ఇట్స్ టైమ్ అనేది ఏంటి? మనకి అడ్వర్బియల్ ఎక్స్‌ప్రెషన్. ఈ ఎక్స్‌ప్రెషన్ ఉన్నప్పుడు మనం ఏమనుకున్నాము? సింపుల్ పాస్ట్‌లో ఉండాలి అనుకున్నాం. సింపుల్ పాస్ట్. అయితే మేడం ఇక్కడ మళ్ళీ టు డూ అని రాసారు అంటే ఇదెందుకు కరెక్టేనా అని మీరు అడగొచ్చు. ఇక్కడ టు డూ అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి క్లాస్‌లో చేసాము. ఈ టు డూ అనేది ఏందంటే 2+V1. 2+V1. 2+V1 అంటే ఇది ఇన్ఫినిటివ్. ఇది ఇన్ఫినిటివ్ అంటే ఇన్ఫినిటివ్ ఇది చేంజ్ అవ్వదు. ఐ మీన్ టు సే నాన్ ఫైనైట్ వర్బ్స్. ఈ నాన్ ఫైనైట్ వర్బ్స్‌లో ఇన్ఫినిటివ్ వస్తుంది, జెరండ్ వస్తుంది అండ్ పార్టిసిపుల్ వస్తుంది. ఇవి నాన్ ఫైనైట్ వర్బ్స్. ఆల్రెడీ నేను వీడియో పెట్టాను. మీరు కావాలంటే చెక్ చేసుకోండి నాన్ ఫైనైట్ వర్బ్స్ పైన. అదేంటి అంటే సబ్జెక్ట్ ఏదున్నా టెన్స్ ఏదున్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ అది అలానే ఉంటుంది. 2+V1, 2+V1 ఉంటుంది. పాస్ట్‌లో ఉన్నా అని చెప్పి V2 అవ్వడము, ఫ్యూచర్‌లో ఉన్నా అని చెప్పి ఇంకేదో అవ్వడం అలా జరగదు.
సో, ఇన్ఫినిటివ్ కాబట్టి ఇది ఇలానే ఉంటుంది. ఇది కరెక్ట్. 2+V1 ఇన్ఫినిటివ్ కాబట్టి ఇది మనకి కరెక్ట్. ఇట్స్ టైమ్ టు డూ ద వర్క్. ఇట్స్ టైమ్ టు డూ ద వర్క్ ఈస్ కరెక్ట్. రైట్? నెక్స్ట్ ఇట్స్ టైమ్, ఇట్స్ టైమ్ హి డస్, డిడ్ ఆర్ హ్యాడ్ డన్ ద వర్క్. ఇట్స్ టైమ్, ఓన్లీ ఇట్స్ టైమ్ ఉంది ఇక్కడ. ఇన్ఫినిటివ్ లేదు. సో, డస్ అన్నది ప్రెజెంట్. హ్యాడ్ అన్నది పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్. ఇది ఇది ఏంది సింపుల్ ప్రెజెంట్. కానీ మనకు కావాల్సింది పాస్ట్ టెన్స్ V2. ఇది రైట్ ఆన్సర్. ఇది రైట్ ఆన్సర్. డిడ్ అనేది రైట్ ఆన్సర్. ఇట్స్ టైమ్ ఈ డిడ్, ఇట్స్ టైమ్, ఇట్స్ టైమ్ ఈ డిడ్ ద వర్క్. ఇట్స్ టైమ్ ఈ డిడ్ ద వర్క్. క్లియరా? ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి నాకు. క్లాసెస్ నచ్చితే అంటే మీకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటే లైక్ చేయడం, షేర్ చేయడం అలాంటిది కూడా చేయండి. మీరు ఏమంటారు? రెస్పాండ్ అవుతుంటే మనకి లైవ్ క్లాసెస్ లాగా ఉంటాయి. లేదంటే రికార్డెడ్ సెషన్ ఎళ్ళినట్టుగా ఉంటుంది. నెక్స్ట్ ఇట్స్ టైమ్ ఈ గోస్ వెంట్ హ్యాడ్ గాన్ టు స్కూల్. ఇట్స్ టైమ్ తర్వాత వెంట్ V2, గోస్ V1 ఆర్ V5 అని వచ్చింది. హ్యాడ్ గాన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్. కానీ మన రూల్ ఏంది? ఇట్స్ టైమ్‌తోని V2నే ఉండాలి. ఇట్స్ టైమ్ ఈ వెంట్ టు స్కూల్. ఇట్స్ టైమ్ ఈ వెంట్ టు స్కూల్. నెక్స్ట్ ఇట్స్ టైమ్ టు డూ ద వర్క్. ఇంతకు ముందుకి చూసాము. ఇట్స్ టైమ్ తర్వాత ఇది టు డూ అనేది మనకి ఇన్ఫినిటివ్. ఐ థింక్ ఇది రిపీట్ అయింది అనుకుంటా క్వెషన్. ఇది రైట్. ఇది కూడా రిపీట్ అయింది క్వెషన్. నెక్స్ట్ కండిషన్స్. కండిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కండిషన్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ. ఇఫ్ హి విల్ వర్క్, ఇఫ్ హి విల్ కమ్ ఐ విల్ గో. అతను వస్తే నేను వెళ్తాను అంటున్నారు. సో, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇఫ్ అనేది మనకి ఒకటి కండిషన్ లాగా వర్క్ చేస్తది. ఇంకొకటి ఇఫ్ అనేది మనకి డౌట్ లాగా వర్క్ చేస్తది. డౌట్ ఆర్ అన్‌సర్టెనిటీ. అన్‌సర్టెనిటీ. ఇంకొకటి ఇఫ్ అనేది ఇమాజినరీ లాగా వర్క్ చేస్తుంది. అంటే ఊహించుకుంటాం గదా! నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయితే అని అనుకుంటాం చూడండి అలాంటిది. యెస్. 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 శ్రవణ్ కుమార్. అందుకే మనం లాజిక్స్ నేర్చుకుంటున్నాం గదా! లాజిక్స్ నేర్చుకుంటున్నామంటే, ఆ లాజిక్స్‌ని అక్కడ అప్లై చేయాల్సుంటది. కొన్ని ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ పైన గూడా మనం టైం పెట్టాలి. క్లాజెస్ పైన గూడా. బట్ ఒక్క చాప్టర్‌తోని మనం పర్ఫెక్ట్ అయిపోము. 360 డిగ్రీస్ ఆఫ్ వ్యూ ఉండాలి మనకి. కంజంక్షన్స్ ఏం చెప్తున్నాయి? టెన్స్ ఏం చెప్తుంది? వర్బ్ ఏం చెప్తుంది? యాక్టివ్ వాయిస్ ఏంది? పాసివ్ వాయిస్ ఏంటి? ఎవ్రీథింగ్ వ్యూ ఉండాలి. ఒక్క సబ్జెక్ట్ పైన మనకి 100% గ్రిప్ రాదు. అంటే ఒక చాప్టర్ పైన, అన్ని చాప్టర్స్ పైన మనకి అండర్‌స్టాండింగ్ ఉండాలి. అప్పుడే గాని మనము ఈ స్పాటింగ్ ఎర్రర్స్ కానీ, ఫిల్లర్స్ కానీ ఈజీగా చేయలేము. రైట్? సో, ఇఫ్ అనేది మనకి ఇక్కడ ఇమాజినరీ ఇఫ్ అనేది కండిషన్ లాగా వర్క్ చేస్తుంది. డౌట్ ఆర్ అన్‌సర్టెనిటీ కోసం పనిచేస్తుంది. అంటే వర్క్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇమాజినరీ సిట్యుయేషన్ కోసం గూడా వర్క్ చేస్తుంది. సో, ఇంకొక సారీ. వన్ సెకండ్. ఆ! నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే, ఇఫ్ అనేది సెంటెన్స్‌ని మనము కండిషన్ లాగా యూజ్ అంటే ఇఫ్ అనే వర్డ్‌ని కండిషన్ లాగా యూజ్ చేశాననుకోండి. ఎప్పుడైతే ఇది కండిషన్ లాగా యూజ్ చేస్తానో, అప్పుడు సెంటెన్స్ ఇఫ్ క్లాజ్ ఎందులో అయితే ఇ ఇఫ్ అనే వర్డ్ ఏ క్లాజ్‌లో అయితే ఉంటుందో, అది కంపల్సరీగా మనకి సింపుల్ ప్రెజెంట్‌లోనే ఉండాలి. సింపుల్ ప్రెజెంట్. ఆ!
అంటే సింపుల్ పాస్ట్ గూడా ఉంటది. బట్ ఇప్పుడు మనం ప్రస్తుతానికి సింపుల్ ప్రెజెంట్ కోసం మాట్లాడుతున్నాము. లేదంటే మీకు ఒక్కసారి ఇక్కడ క్లారిటీ ఇచ్చేస్తే బావుంటది కదా! సరే. ఒక్కసారి మీకు ఈ ఇఫ్ పైన క్లారిటీ ఇస్తాను. ఒక్క సెకండ్ ఉండండి. ఇఫ్ పైన ఒక క్లారిటీ ఇస్తాను. హ్మ్. చాలా ఇంపార్టెంట్ ఇఫ్ కూడా. ఇఫ్ అనేది మనం కండిషన్ కోసం యూజ్ చేస్తాము. కండిషన్ కోసం యూజ్ చేస్తాము. కండిషన్ కోసం యూజ్ చేసినప్పుడు ఫస్ట్ వన్ ఇఫ్ అనేది మనము ఏ క్లాజ్‌లో అయితే యూజ్ చేస్తున్నామో ఆ క్లాజ్ సింపుల్ ప్రెజెంట్‌లో ఉందనుకుందాం. సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్‌లో ఉంది. ఏదిది? ఇఫ్ క్లాజ్. ఇఫ్ క్లాజ్. సో, దీనికి రిజల్ట్ క్లాజ్ మనకి సింపుల్ ఫ్యూచర్‌లో ఉండాలి. సింపుల్ ఫ్యూచర్. ఎక్సెప్షన్ ఏంటి అంటే, ఒకవేళ ఇక్కడ రిజల్ట్ అనేది యూనివర్సల్ ట్రూత్ అనుకోండి. అప్పుడు సింపుల్ ప్రెజెంట్‌లోనే వస్తుంది. అదర్‌వైజ్ సింపుల్ ఫ్యూచర్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇఫ్ అనేది మనకి సింపుల్ పాస్ట్‌లో ఉందనుకోండి. సింపుల్ పాస్ట్. అది ఇఫ్ క్లాజ్. ఇఫ్ క్లాజ్ సింపుల్ పాస్ట్‌లో ఉంటే, రిజల్ట్ క్లాజ్ వచ్చేసి ఇది కూడా ఇది ఎక్కడుండాలి? సింపుల్ పాస్ట్‌లో ఉండాలి. ఎప్పుడైతే ప్రెజెంట్‌లో ఉందో అప్పుడే ఫ్యూచర్‌కెళ్తుంది. పాస్ట్‌లో ఉంటే పాస్ట్‌లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇఫ్ అనేది దానిలో హ్యాడ్ ప్లస్ వి3 వాటర్ పడింది రాయడానికి వస్తలేదు. హ్యాడ్ ప్లస్ వి3 ఇక్కడ ఇఫ్ క్లాజ్‌లో ఉంది అనుకుందాం. ఇఫ్ క్లాజ్‌లో హ్యాడ్ ప్లస్ వి3 ఉంటే రిజల్ట్ క్లాజ్‌లో వుడ్ ప్లస్ హావ్ ప్లస్ వి3 ఉంటుంది. సో, ఇది మనకి ఒక్కసారి మీరు నోట్ చేసుకున్న వాళ్ళు నోట్ చేసుకోండి. అదర్‌వైజ్ మీరు దీన్ని స్క్రీన్‌షాట్ తీసుకున్న వాళ్ళు స్క్రీన్‌షాట్ తీసుకోండి. రైట్. నెక్స్ట్ మనం హ్మ్. ఇక్కడ ఇది కూడా చూసాం కదా! ఇఫ్ కండిషన్ ఎలా వర్క్ చేస్తదన్నది. నెక్స్ట్ ఇఫ్ ఈ విల్ కమ్, ఐ విల్ గో. ఇఫ్ అన్నది ఇక్కడ కండిషన్. అతనొస్తే నేనెళ్తాను. కండిషన్. కండిషన్ ఏదైతే క్లాజ్‌లో ఉందో అది మనకి సింపుల్ ప్రెజెంట్‌లో ఉండాలి. ఎందుకంటే ఇది ఫ్యూచర్‌లో ఉంది గదా! సింపుల్ ఫ్యూచర్‌లో ఉంది. ఇది సింపుల్ ఫ్యూచర్‌లో ఉంది గదా! ఇది మనకి సింపుల్ పాస్ట్‌లో ప్రెజెంట్‌లో రావాలి. అంటే ఇఫ్ హి విల్ కమ్ కాదు. ఇఫ్ హి కమ్స్. ఇఫ్ హి కమ్స్ ఐ విల్ గో. ఇఫ్ హి కమ్స్ ఐ విల్ గో. నెక్స్ట్ కొన్ని సపోజిషనల్ ఆర్ ఇమాజినరీ ఆర్ హైపోథెటికల్ ఉంటాయి. అంటే ఏంటి అంటే హ్మ్. ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్, ఇఫ్ ఐ వర్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఒకవేళ నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయితే, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అయితే అని మనం అలా ఊహించుకుంటామా? అలాంటి సిట్యుయేషన్‌లలో మనము వి2నే తీసుకోవాలి. అలాంటి సిట్యుయేషన్‌లలో వి2నే తీసుకోవాలి. చూడండి. సపోజింగ్ సెంటెన్సెస్, ఫ్రేజెస్ అవి ఎలా ఉంటాయి? అవి మనము ఇమాజినరీ సిట్యుయేషన్స్ అని గుర్తుపట్టడానికి ఏంటి అంటే, ఐ విల్ కాదు ఇది ఐ విష్. ఐ విష్, షీ విషెస్, హీ విషెస్, యాస్ ఇఫ్, యాస్ దో ఇవి వచ్చింది అంటే కంపల్సరీ మనకి వర్ అనే తీసుకోవాలి. అయితే మీరు అడగొచ్చు, మేడం ఐ వాస్ అంటాం కదా! ఐ వాస్, షీ వాస్, హీ వాస్, యూ వర్, దే వర్ ఇలా అంటాం కదా! మళ్ళా మీరేమో వర్ అని అంటున్నారంటే ఇది మనం జనరల్‌గా మాట్లాడినప్పుడు జనరల్ సెన్స్‌లో వచ్చినప్పుడు పాస్ట్ టెన్స్‌లో ఆహ్, ఐ వాస్, షీ వాస్, హి వాస్, యూ వర్, దే వర్, వి వర్. కానీ ఎప్పుడైతే మనం ఇమాజినరీ కోసం మాట్లాడుతున్నామో అంటే ఊహించుకుంటున్నామో స్పెల్లింగ్ పోయిందా? ఇమాజినరీ అంటే ఊహించుకుంటున్నామో అలాంటి టైంలో
ఐ ఉండని, వి ఉండని, యు ఉండని, దే ఉండని, షీ కానీ అండ్ హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ ఏదైనా ఉండని అన్నిటికి వరే. ఎప్పుడైతే మనము ఇమాజినరీ కోసం మాట్లాడుతున్నామో అప్పుడు. క్లియరా? సో ఇవి క్లాజెస్ మనకి. ఇవి ఐ విష్, షీ విషెస్, హీ విషెస్, యాజ్ ఇఫ్, యాజ్ దో అవి వచ్చినాయి అంటే అందులో మనము అర్థం చేసుకోవాలి ఇది ఇమాజినరీగా వెళ్తుంది అనేసి. ఇమాజినరీగా ఎప్పుడైతే వెళ్తుందో అలాంటి టైంలో అందరికీ ఐ, యు, వి, దే అందరికీ వరే పెట్టాలి. ఇట్లా జనరలీ పెట్టొద్దు. క్లియరా? శ్రవణ్ కుమార్ ఐ విల్ గో అనేది డిపెండెంట్ యాక్షన్ మ్యామ్. అందుకనే కదా కండిషన్. ఇఫ్ హీ కమ్స్ ఐ విల్ గో. అతను వస్తే నేను వెళ్తాను. డిపెండెంటే కదా, అతను వస్తే వెళ్తా, లేకపోతే వెళ్ళా. రైట్. నెక్స్ట్ ఐ విష్ ఐ వాజ్ ఆర్ ఐ వర్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఐ విష్ వచ్చింది అంటే నేను ఊహించుకుంటున్నాను. అలాంటి టైంలో ఐ వాస్ కాదు, ఐ వర్. ఓన్లీ వి టు దట్టు వరే, అందరికీ వరే. ఐ విష్ ఐ వర్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నేను ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయితే, కాలేనది, పాసిబుల్ కాదు. రైట్. ఇది నెక్స్ట్ ఇఫ్ షీ వాజ్ ఆర్ వర్ ఏ బర్డ్ షీ వుడ్ ఫ్లై. సి ఇఫ్ అన్నది ఇక్కడ కండిషన్. ఇఫ్ షీ వర్ ఏ బర్డ్ షీ షుడ్ కాదు, ఇది వుడ్ ఫ్లై. వుడ్ రావాలి ఇక్కడ వుడ్ ప్లస్ V1 స్ట్రక్చర్ ఇది. ఇఫ్ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ సబ్జెక్ట్ ప్లస్ వర్ ఉంటే ఇక్కడ వుడ్ ప్లస్ V1. ఇఫ్ షీ వర్ ఏ బర్డ్ స్పెల్లింగ్ పోయింది ఇక్కడ, ఈ అని రాసాను. ఇఫ్ షీ మొత్తం ఒకసారి రాస్తాను చూడండి. ఇఫ్ షీ వర్ ఏ బర్డ్, ఒకవేళ తను బర్డ్ అయితే షీ వుడ్ ఫ్లై. ఇఫ్ కండిషన్ వర్, ఇది అందరికి వర్ ఉండాలి. షీ అనేది సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1. ఇమాజినరీ సిచ్యువేషన్. ఇంతకుముందు మనం చూసామా కండిషన్స్ లో సెకండ్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్. క్లియరా? ఒకసారి కన్ఫర్మ్ చేయడానికి ట్రై చేయండి. he behaves as if he knows or he knew everything in the world. అతను ఎలా బిహేవ్ చేస్తాడంటే ప్రపంచంలో మొత్తం అన్ని నాకు తెలుసు అన్నట్టుగా బిహేవ్ చేస్తాడు. ఎవరికైనా పాసిబుల్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి తెలుసుకోవడానికి? ఎవరికి పాసిబుల్ కాదు. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఎవరైనా సరే 100% ఎవరికి ఏమీ తెలియదు. 100% వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద వరల్డ్ అనేసి. సో ఈ బిహేవ్స్ అనేది ఏంటి, ఎలా బిహేవ్ చేస్తున్నాడు తను అంటే ఇది ఎక్కడుంది మనకి? ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది. సింపుల్ ప్రజెంట్. అయితే ఇక్కడ నోస్ అండ్ న్యూ అని ఉంది. అయితే మీరు అడగొచ్చు, మేడం సెంటెన్స్ ఎలాగో సింపుల్ ప్రజెంట్తో స్టార్ట్ అయింది కదా, మనం ప్రజెంట్ టెన్స్లోనే తీసుకెళ్దాము అని. మీరు అన్నది కరెక్టే, కానీ ఇక్కడ యాజ్ ఇఫ్ అని ఉంది. యాజ్ ఇఫ్, యాజ్ దో, ఐ విష్, షీ విషెస్, హీ విషెస్ అలాంటి వర్డ్స్ వచ్చినాయి అంటే అది ఇమాజినరీ. సో అలాంటి టైంలో మనం V2నే తీసుకోవాలి, నాట్ V1. సో he behaves as if he knew everything in the world. క్లియరా? థ్యాంక్ యూ రాకేష్. క్లియర్ కదా? యాజ్ ఇఫ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉన్నా కూడా దీన్ని మనము న్యూ అనేసి పాస్ట్ టెన్స్కే తీసుకెళ్తున్నాం. అంటే ఇది ఇమాజినరీ సిచ్యువేషన్. నేను జస్ట్ కలగంటున్నాను. నాకు అంటే అతను జస్ట్ కలగంటున్నాను, నాకు ప్రపంచంలో ఉన్నది మొత్తం తెలుసు అని. కానీ అది ఎవరికి పాసిబుల్ కాదు. రైట్. నెక్స్ట్ వన్ పాస్ట్ కంటిన్యూస్కి వచ్చేసాం మనం. సో పాస్ట్ కంటిన్యూస్లో ఏంటి అంటే పాస్ట్లో కొద్ది పీరియడ్ యాక్షన్ జరిగింది, ఇలా కొద్దిగా పీరియడ్ యాక్షన్ జరిగింది. సో దానిలో యాక్షన్ కంటిన్యూ అయింది కదా, అందుకని పాస్ట్ కంటిన్యూస్. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. కాకపోతే పాస్ట్లో కొద్దిగా పీరియడ్ స్టార్ట్ అయింది, కంటిన్యూ అయింది యాక్షన్. అలాంటి టైంలో మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, వీ వేర్ లిజనింగ్ టు మ్యూజిక్
ఆల్ ఈవినింగ్. ఈవినింగ్ మొత్తం చూసాము. ఈవినింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఈవినింగ్ ఎప్పటి నుంచి చూసాము అన్నది తెలియదు. సో, ఇక్కడ ఇది వర్ లిజనింగ్. వాస్ ఆర్ వర్ ప్లస్ వి1 ప్లస్ ఇంగ్ ఫార్మ్. దిస్ ఈస్ ద పాస్ట్ కంటిన్యూయస్. పాస్ట్ కంటిన్యూయస్. I sprained my ankle while I was playing. I sprained my ankle. ఇది సింపుల్ పాస్ట్ అంటే నాకు దెబ్బ తాకింది. మై యాంకిల్ వైల్ అనేది ఇక్కడ కంజంక్షన్. కంజంక్షన్ అనే టాపిక్ కూడా నేను అప్లోడ్ చేశాను. మీరు చూడండి. వైల్ ఐ వాజ్ ప్లేయింగ్ సబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ వి1 ప్లస్ ఇంగ్ ఫార్మ్. ఇది మనకి పాస్ట్ కంటిన్యూయస్. పాస్ట్ కంటిన్యూయస్. ఎస్. నెక్స్ట్. వైల్ ఐ వాజ్ వాకింగ్ ఎస్టర్డే ఐ హర్ట్ మై లెగ్. వాకింగ్ ఉండాలి యాక్చువల్లీ. నేను నడిచేటప్పుడు నా కాళ్ళకి దెబ్బ తాకింది అని. ఐ హర్ట్ ఇది వి2 సింపుల్ పాస్ట్. నాకు దెబ్బ తాకింది ఎప్పుడు? నేను నడిచేటప్పుడు. వైల్ అనేది ఇక్కడ కంజంక్షన్. వైల్ అనేది ఇక్కడ కంజంక్షన్. నేను వాకింగ్ చేసేటప్పుడు. ఐ వాజ్ వాకింగ్ అంటే ఇక్కడెక్కడో స్టార్ట్ అయింది యాక్షన్. రన్నింగ్ వాక్ చేయడం ఇక్కడ దాకా కంటిన్యూ అయింది. వైల్ ఐ వాజ్ వాకింగ్ ఇది పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్. క్లియరా? ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి. మన క్లాసెస్ మనకి రియల్‌గా యూజ్‌ఫుల్ అవుతున్నాయా? మీరేమైనా బెనిఫిట్ అవుతున్నారా? లేదంటే నేనే క్లాసెస్ చెప్పుకొని వెళ్ళిపోతున్నానా? లైవ్‌లో ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ అండ్ రికార్డింగ్‌లో వినేవాళ్ళు కూడా నాకు మీరు తర్వాత విన్నప్పుడు కన్ఫర్మ్ చేయండి. మీకు క్లాసెస్ ఏమన్నా బెనిఫిట్ అవుతున్నాయా మన ఛానల్ నుంచి? మన ఛానల్ ద్వారా? మన ఛానల్‌లో మనం తెలుగులో చెప్పడానికి ఫస్ట్ రీజన్ మన లాంగ్వేజ్ మనకి చాలా స్వీట్‌గా ఉంటది. అంటే మన లాంగ్వేజ్‌లో మనం వింటే అదొక సాటిస్ఫాక్షన్ బావుంటది. ఇప్పుడు మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేసి యూట్యూబ్‌లో చూస్తే చాలా వీడియోస్ ఉంటాయి. కానీ అన్నీ మన లాంగ్వేజ్‌లో ఉండవు. సో, మన లాంగ్వేజ్‌లో మనం వింటే అదొక సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మనం ఎంత మంచి మూవీ వచ్చినా హిందీలో చూసినా మన తెలుగులో చూస్తే అదొక సాటిస్ఫాక్షన్ వేరుంటది. అంటే అది మదర్ టంగ్‌కున్న ఒక స్పెషాలిటీ. సో, ఆ ఇంటెన్షన్‌ని నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని మన తెలుగు వాళ్ళని తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెలుగు ఇద్దరు స్టూడెంట్స్ కోసం అంటే 2 స్టేట్స్‌లో ఉన్న ఇద్దరు స్టూడెంట్స్ కోసం నేను తెలుగులో క్లాసెస్‌ని ముందుకు తీసుకెళ్తున్నాను. సో, ఇది నిజంగా మీకు బెనిఫిట్ అవుతుందా? లేదంటే నేనే భ్రమపడి తెలుగులో చెప్తున్నానా? మీరొక్కసారి మీ ఒపీనియన్ జెన్యూన్‌గా చెప్పండి. అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా మేడం మాకేం యూజ్ అవ్వట్లేదు. లేతే యూజ్ అవుతుంది. యెస్ వి ఆర్ బెనిఫిటెడ్ అనేసి ఏదన్నా మీకు ఏది ఒపీనియన్ ఉన్నా అది చెప్పారనుకోండి. సో దట్ నాకది ఎంకరేజింగ్‌గా ఉంటుంది. ఒకవేళ నెగెటివ్ అయినా కూడా నేను ఇంకెందులో తప్పు చేస్తున్నాను. దాన్ని ఇంకా ఎలా చేంజ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని నేను ఇంకొక విధంగా గూడా ఆలోచించడానికి ఉంటుంది. ఇది మీరు వినండి. మీరు బెనిఫిట్ అవ్వండి. మీరు బెనిఫిట్ అవుతున్నారు. ఐయామ్ హ్యాపీ. అలానే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా! మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నేబర్స్ వాళ్ళకి కూడా షేర్ చేయడం వల్ల అందరూ అన్ని సార్లు కోచింగ్ సెంటర్‌లకు వెళ్ళకపోవచ్చు. మేబీ వేరియస్ రీజన్స్. మనీ మ్యాటర్స్ ఉండొచ్చు. ఫ్యామిలీలో వదిలేసి ఎళ్ళడంత టైం ఉండకపోవచ్చు. ఎంప్లాయ్‌మెంట్‌లో ఉండొచ్చు. ఏదైనా రీజన్ ఉండొచ్చు. సో, వాళ్ళందరికీ మనం ఇంట్లో కూర్చొని చదువుకునే అవకాశాన్ని కలిగించిన వాళ్ళమవుతాము. మీరు ఛానెల్‌ని ఎంత పాజిబుల్ అయితే అంత స్ప్రెడ్ చేయండి. మీ ఫేస్‌బుక్ పేజ్‌లో కానీ, వాట్సాప్ స్టేటస్‌లో కానీ, ఇంకెక్కడైనా కానీ మీ ఫ్రెండ్స్‌లో, రిలేటివ్స్‌లో, నేబర్స్‌లో. సో, వాళ్ళకి కూడా ఇండైరెక్ట్‌గా మనం బెనిఫిట్ చేసిన వాళ్ళమవుతాం. ప్రతి ఒక్కళ్ళు 15,000, 20,000 పెట్టి కోచింగ్‌కి వెళ్ళకపోవచ్చు. అంటే ఫీజ్ ఎంతుంటదో ఒక్కొక్క ఇన్‌స్టిట్యూట్ ఒక్కోలా ఉంటది. బట్ అన్నిట్లకి ఈజీగా అంటే ఫుల్లీ కన్వీనియంట్‌గా ఇంట్లో కూర్చొని మొబైల్ ఫోన్‌లో ఇంటర్నెట్ ఉంటే చాలు చూసుకునేటంత లెవెల్‌లో మనము
సబ్జెక్ట్ ఇస్తున్నామంటే ఇండైరెక్ట్‌గా మనం వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం కూడా అవుతాము. ఫస్ట్ థింగ్ నా ఛానల్ గ్రో అవుతది. యెస్. ఇంకొకటి ఇంకొక థింగ్ నేను చెప్తాను. ఛానల్ ఎప్పుడైతే గ్రో అవుతదో అప్పుడే మనకి చాలా 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 వాలిడ్ కంటెంట్ దొరుకుతుంది. వాలిడ్ కంటెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీకు నెక్స్ట్ నేను డైలీ పీక్యూఆర్ఎస్ చేయించొచ్చు, ప్యాసేజ్ చేయించొచ్చు. వ ఇంకా ఏముంది మనకి ఇన్ మోడల్ వర్బ్స్ ఏదైనా గానీ వాలిడ్ కంటెంట్‌ని పెంచుకుంటూ వెళ్తాం. ఛానల్ గ్రో అవ్వకపోతే అసలు ఇంట్రెస్ట్ రాదు. ఏం పెడతాంలే ఎవరు చూస్తున్నారులే అని ఒక ఫీలింగొస్తది. సో, ఎప్పుడే గానీ ఎక్కడైతే వైరల్ అవుతుందో, ఏదైతే ఎక్కువ గ్రో అవుతుందో, ఎక్కడైతే ముందుకెళ్తుందో అంటే కంటిన్యూషన్ ఉందో అక్కడే మనకి వాలిడ్ కంటెంట్ దొరుకుతుంది. సబ్జెక్ట్ అగ్రీమెంట్ చెప్తాను. యెస్. మీరందరూ షేర్ చేయడం అవన్నీ చేస్తారా? ఒక్కసారి నాకు మీరు థమ్స్ అప్ చెప్పండి. లైక్ యెస్ మేడమ్, నో మేడమ్ ఏదో ఒకటి. మీరు మీ సైడ్ నుంచి ఒక్కసారి నాకు మీ ప్రామిస్ ఇవ్వండి. ఐ విల్ కంటిన్యూ. సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్ చేద్దాం. రికార్డింగ్‌లో వినే వాళ్ళకి ఇది కూడా ఇది అప్లికేబుల్. మీ ఒపీనియన్ ఏదున్నా నాకు కామెంట్‌లో చెప్పండి. రైట్. నెక్స్ట్. షీ డాష్డ్ అగెయిన్స్ట్ ద ట్రక్ వైల్ షీ క్రాస్డ్ ఆర్ క్రాసింగ్ ద రోడ్. షీ డాష్డ్ అగెయిన్స్ట్ ద ట్రక్ అంటే తనకి యాక్సిడెంట్ జరిగింది. దెబ్బ తాకింది. వైల్ అనేది ఇక్కడ ఏంటి కంజంక్షన్. ఎప్పుడు షీ క్రాస్డ్ ఆర్ క్రాసింగ్. ఎప్పుడు యాక్సిడెంట్ అయిందామె ఇక్కడ నుంచి ఈ రోడ్ నుంచి ఈ రోడ్‌కి ఇట్లా వెళ్తుంటే ఏదో ఒక బండి వచ్చి ఇట్లా గుద్దేసింది తనకి. యాక్సిడెంట్ జరిగింది. అంటే వైల్ గోయింగ్ కదా! అంటే ఏమంటారు యాక్షన్ కంటిన్యూషన్‌లో ఉన్నప్పుడు. వైల్ క్రాసింగ్ నాట్ క్రాస్డ్. ఇక్కడ షీ డాష్డ్ అనేది సింపుల్ పాస్ట్. తనకి యాక్సిడెంట్ జరిగింది. ఎప్పుడు అంటే తను రోడ్ క్రాస్ చేస్తుండంగా. రోడ్ క్రాస్ చేస్తుంది అంటే యాక్షన్ కంటిన్యూషన్‌లో ఉంది. నెక్స్ట్. వెన్ ద ఫిల్మ్ బిగిన్ వి స్టూడ్ ఆర్ వి వేర్ స్టాండింగ్ ఇన్ ద క్యూ. మేము క్యూలో నిలబడ్డప్పుడు ఫిల్మ్ స్టార్ట్ అయింది. అంటే మూవీ స్టార్ట్ అయింది. నిలబడ్డం అంటే ఒక సెకండ్ నిలబడం కదా! ఇట్లా క్యూలో నిలబడ్డం అంటే ఇట్లా కొద్దిగా టైం నిలబడతాం. సో, వి వేర్ స్టాండింగ్ నాట్ వి స్టూడ్. వెన్ ద ఫిల్మ్ బిగిన్ ఇది సింపుల్ పాస్ట్. ఇది సింపుల్ పాస్ట్. ఆహ్, సింపుల్ మె బిగ్ మూవీ మూవీ స్టార్ట్ అయింది. ఎప్పుడు? మేము క్యూలో నిలబడ్డప్పుడు స్టాండింగ్. ఇది పాస్ట్ కంటిన్యూయస్. పాస్ట్ కంటిన్యూయస్. నెక్స్ట్. 5 years ago, I sat or was sitting in a car while in a car driving towards Chennai. కార్‌లో కూర్చొని ఇట్లా కూర్చొని డ్రైవింగ్ చేయం కదా! అంటే కూర్చొని వెళ్తూ ఉంటాం. యాక్షన్ కంటిన్యూషన్‌లో అవుతుంది. ఇట్లా ఇక్కడ బండి స్టార్ట్ చేసాము డ్రైవింగ్ చేయడం. ఇలా డ్రైవింగ్ చేసుకుంటూ ఇలా ముందుకు వెళ్తున్నాం. అంటే ఇది కంటిన్యూషన్‌లో ఉంది గదా! 5 ఇయర్స్ బ్యాక్ ఇది కంటిన్యూషన్‌లో ఉంది. అంటే వాస్ ఆర్ వర్ ప్లస్ వి1 ప్లస్ ఇంగ్ ఫార్మ్. ఎప్పుడు? 5 ఇయర్స్ బ్యాక్ నేను డ్రైవింగ్ చేశాను అంటే ఏంది? ఒక టైం నుంచెల్లి ఇంకో టైం దాకా జర్నీ చేశాను కదా! అంటే కంటిన్యూషన్‌లో ఉంది. సో, వాస్ సిట్టింగ్ ఇన్ ఎ కార్ డ్రైవింగ్ టువర్డ్స్ చెన్నై. సో, ఇది పాస్ట్ కంటిన్యూయస్. ఇక్కడ 5 ఇయర్స్ ఎగో. 5 ఇయర్స్ ఎగో అనేది ఇది టైమ్ పీరియడ్. నెక్స్ట్ మనం ఇప్పుడు పాస్ట్ మళ్ళీ ఇక్కడొచ్చింది హెడ్డింగ్. సరే. నెక్స్ట్. ఈజ్ హ్యావింగ్ 2 మొబైల్స్. యెస్. ఇది మనం ఐ థింక్ నిన్ననే అనుకుంటా డిస్కషన్ చేసింది. ఈజ్ హ్యావింగ్ 2 మొబైల్స్ అనొచ్చా మనము? ఈజ్ హ్యావింగ్ 2 మొబైల్స్ అనొచ్చా?
సి హ్యావ్ ఎప్పుడైతే పొసెషన్ ఆర్ ఓనర్‌షిప్‌ని ఇండికేట్ చేస్తుందో, అలాంటి టైంలో హ్యావింగ్ అని చెప్పొద్దు. హ్యావింగ్ అనేది రాంగ్. హ్యావ్ ఆర్ హ్యాస్ ఆర్ హ్యాడ్ అలానే యూజ్ చేయాలి. ఎప్పుడైతే హ్యావ్ అనేది పొసిషన్‌ని కానీ, హ్యావ్, హాస్ ఆర్ హ్యాడ్ 3 ఒకటే ఫ్యామిలీకి చెందినయి. పొసిషన్ కానీ, ఓనర్‌షిప్‌ని కానీ ఇండికేట్ చేస్తుంది అంటే, ఆ టైంలో మనము హ్యావింగ్ అని చెప్పొద్దు. హ్యావింగ్ అని చెప్పొద్దు. ఈస్ హ్యావింగ్ 2 మొబైల్స్ కాదు. ఈ హాస్ 2 మొబైల్స్. ఈ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈ హాస్ 2 మొబైల్స్. నెక్స్ట్. ఈ వాస్ హ్యావింగ్ 2 హౌసెస్. ఒకప్పుడు అతని దగ్గర 2 హౌసులుండే. 2 ఇల్లులుండే. ఇప్పుడు లేవు. అంటే ఈ వాస్ హ్యావింగ్ కదా! పాస్ట్ టెన్స్ కాబట్టి ఈ హ్యాడ్ 2 హౌసెస్. ఇప్పుడు లేవు. అప్పట్లో ఉండే. ఈ హ్యాడ్ 2 హౌసెస్. నెక్స్ట్. ఈ వాస్ అండర్‌స్టాండింగ్ ద ప్రాబ్లమ్. ఇక్కడ చూడండి అండర్‌స్టాండ్ అనేది కూడా అండర్‌స్టాండ్ కానీ, రిమెంబర్ కానీ అండర్‌స్టాండ్‌ని ఇప్పుడు మనము మెయిన్ వర్బ్ లాగా వర్క్ చేసిందనుకోండి. అండర్‌స్టాండ్ కానీ, రిమెంబర్ కానీ మెయిన్ వర్బ్ లాగా వర్క్ చేసిందనుకోండి. మెయిన్ వర్బ్ లాగా వర్క్ చేస్తే దీనికి ఇంగ్ ఫార్మ్ పెట్టొద్దు. అదే జెరండ్ లాగా వర్క్ చేస్తే ఇంగ్ ఫార్మ్ పెట్టొచ్చు. కానీ మెయిన్ వర్బ్ లాగా వర్క్ చేస్తే ఇంగ్ ఫార్మ్ పెట్టొద్దు. ఈ అనేది సబ్జెక్ట్, వాస్ అనేది హెల్పింగ్ వర్బ్ ఆర్ ఆక్సిలరీ వర్బ్, అండర్‌స్టాండింగ్ అనేది మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ లాగా వర్క్ చేసినప్పుడు అండర్‌స్టాండింగ్ ఇంగ్ ఫార్మ్ పెట్టొద్దు. మళ్ళీ ఎలా రాయాలి మేడం అంటారా? ఎలా రాయాలి అంటే ఈ వాస్ అండర్‌స్టాండింగ్ గదా! ఈ వాస్‌కి పాస్ట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఏముంటుంది అండర్‌స్టాండ్‌కి? అండర్‌స్టూడ్. ఈ అండర్‌స్టూడ్ వాస్ గూడా రాదు. ఈ అండర్‌స్టూడ్ ద ప్రాబ్లమ్. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మేడం ఎంత చిన్నగా చెప్తున్నారు మీరు అని మీకు అనిపించినా, మీరు క్వెషన్స్ చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న దాంతోనే మనకు ఆన్సర్ పోతది. చిన్న చిన్నగానే అనిపిస్తాయి ఇవి. కానీ ఇవే మనకి మేజర్ రోల్‌ని ప్లే చేస్తాయి అక్కడ. నెక్స్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌కొచ్చాం మనము. ఈ హాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్ హోమ్. ఆ! ఇక్కడ ఈ పర్ఫెక్ట్ టెన్స్ కొద్దిగా జాగ్రత్తగా వినాలి మనము. ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. కొద్దిగా జాగ్రత్తగా వినాలి. ఇది కొద్దిగా లింక్ ఉంటది ఇక్కడ. రిలేటెడ్ ఉంటది. ఇది లింక్ ఆర్ రిలేటెడ్ అని చెప్పొచ్చు. ఎలా లింక్ ఉంటదో చూద్దాం. ఈ హాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్ హోమ్. నేను ఇంటికెళ్ళేలోపు తనెళ్ళిపోయిండు. అంటే ఫస్ట్ ఎవరు ఎళ్ళిపోయిండ్రు? ఏ యాక్షన్ జరిగింది? తనెళ్ళిపోయిండు. తర్వాత నేను ఇంటికొచ్చాను. అదే గదా! సో, ఇక్కడ చూడండి. ఇది, ఇది ఫస్ట్ యాక్షన్. అతనెళ్ళిపోయిండు. తర్వాత నేను ఇంటికొచ్చా. ఇది సెకండ్ యాక్షన్. ఇక్కడ మీకొక పాయింట్ చెప్తా నేను. ఫస్ట్ యాక్షన్ ఏదైతే ఫస్ట్ యాక్షన్ ఉంటుందో అది మనకి పాస్ట్ పర్ఫెక్ట్‌లో ఉండాలి. ఫస్ట్ యాక్షన్. సెకండ్ యాక్షన్, వచ్చేసి ఎక్కడుండాలి? సింపుల్ పాస్ట్‌లో ఉండాలి. సింపుల్ పాస్ట్. అలా అని చెప్పి ఎవ్రీ టైమ్ ఈ రూల్ ఫాలో అవుతామని కూడా లేదు. అయితే మళ్ళీ మీరు అడగొచ్చు. ఇంకొకటి చెప్తా నేను. ఫస్ట్ యాక్షన్ అంటే మేడం ఈ సీక్వెన్స్‌లో ఫస్ట్ యాక్షనా కాదు. ఫస్ట్ యాక్షనా అంటే కాదు. ఈ సీక్వెన్స్‌లో అంటే ఇది ఫస్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ యాక్షన్, ఇది సెకండ్ ఉంది కాబట్టి సెకండ్ యాక్షన్ అలా చెప్పట్లేదు నేను. ఈ హాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్. అంటే ఈ హాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్ అంటే నేను ఇంటికొచ్చే వరకి తను ఎళ్ళిపోయిండు. ఎళ్ళిపోయినంటే తను ఎళ్ళిపోయిన తర్వాత నేనొచ్చాను గదా ఇంటికి. అంటే తను ఎళ్ళిపోవడం ఫస్ట్ యాక్షన్. తర్వాత నేను రావడం సెకండ్ యాక్షన్. అలా సీక్వెన్స్‌ని చూడండి. ఇట్లా ఫస్ట్‌లో ఉంది ఫస్ట్ అని కాదు మీనింగ్. సో, ఫస్ట్ యాక్షన్ ఎప్పుడే గాని పాస్ట్ పర్ఫెక్ట్‌లో ఉంటుంది. సెకండ్ యాక్షన్ ఎప్పుడే గాని సింపుల్ పాస్ట్‌లో ఉంటుంది. సో, ఈ హాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్. బిఫోర్ ఐ రీచ్ కాదు. బిఫోర్ ఐ రీచ్డ్. సింపుల్ పాస్ట్‌లో ఉండాలి గదా! బిఫోర్ ఐ రీచ్. బి ఈ హాడ్ లెఫ్ట్ ద లెఫ్ట్ ఈ హాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్డ్ హోమ్. యెస్. బిఫోర్ ఐ రీచ్డ్ హోమ్. ఇది సింపుల్ పాస్ట్‌లో ఉండాలి. ఒక్కసారి నాకు కన్ఫర్మ్ చేయండి ఇది. ఈ ఫస్ట్ యాక్షన్, సెకండ్ యాక్షన్ క్లియరా? ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి.
రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయండి. రైట్. నెక్స్ట్ చూడండి. ఈ హ్యాడ్ లెఫ్ట్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్. హ్యాడ్ ప్లస్ V3. హ్యాడ్ ప్లస్ V3. ఈ హ్యాడ్ లెఫ్ట్ అతను వెళ్ళిపోయిండు. రైట్. నెక్స్ట్ వన్. I had left or left home before they arrived. బిఫోర్ ఎప్పుడు? బిఫోర్ దే అరైవ్డ్. వాళ్ళు రావడానికన్నా ముందే, నేను వెళ్ళిపోయాను. వాళ్ళు రావడానికన్నా ముందే అంటే నేను వెళ్ళిపోవడం ఫస్ట్ యాక్షన్. దే అరైవ్డ్ అన్నది సెకండ్ యాక్షన్. ఫస్ట్ యాక్షన్ మనకి ఎక్కడ ఉండాలి? పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. దే హ్యాడ్ లెఫ్ట్, ఇది కాదు. దే హ్యాడ్ లెఫ్ట్ హోమ్ బిఫోర్ ఐ హ్యాడ్ లెఫ్ట్ హోమ్ బిఫోర్ దే అరైవ్డ్. నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చారు. ఇది సింపుల్ పాస్ట్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్. క్లియరా? నెక్స్ట్ వన్. ఆన్ రీచింగ్ ద క్యాంపస్ he was disappointed as the bus had left. On reaching the campus కి రీచ్ అయిన తర్వాత he was disappointed అయిండు. ఎందుకు అంటే the bus had left. on reaching the క్యాంపస్కి వచ్చిన తర్వాత ఇది పక్కన పెట్టండి. he was disappointed as the bus had left. ఇందులో ఫస్ట్ ఏది జరిగింది? డిసప్పాయింట్ ఎప్పుడు అయిండు తను? బస్ వెళ్ళిపోతే అయిండు. అంటే బస్సు ఫస్ట్ వెళ్ళిపోయింది. అంటే బస్ వెళ్ళిపోయింది అన్నది ఫస్ట్ యాక్షన్. డిసప్పాయింట్ అనేది సెకండ్ యాక్షన్. సో డిసప్పాయింట్ అన్నది ఇక్కడ సెకండ్ యాక్షన్. ఫస్ట్ బస్ వెళ్ళిపోయింది. సో బస్ వెళ్ళిపోయింది అన్నది ఫస్ట్ యాక్షన్. ఫస్ట్ యాక్షన్ ఎక్కడ ఉండాలి మనకి? ఫస్ట్ యాక్షన్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. సెకండ్ యాక్షన్ వచ్చేసి సింపుల్ పాస్ట్లో ఉండాలి. సింపుల్ పాస్ట్. సో బస్ హ్యాడ్ లెఫ్ట్, హ్యాడ్ ప్లస్ V3 ఇది కరెక్టే. ఈ వాజ్ డిసప్పాయింటెడ్ ఇది కూడా V3 కాదు V2. ఇది V2. యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ పైన ఇప్పుడు మనం కాన్సన్ట్రేషన్ చేయట్లేదు మేడం. వాజ్ డిసప్పాయింటెడ్ ఏంది, ఓన్లీ డిసప్పాయింటెడ్ ఉండాలి, అవి ఇక్కడ మనం డిస్కషన్ చేయట్లేదు. మోస్ట్ ప్రాబబుల్లీ మనం యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్తోనే వస్తాం నెక్స్ట్ వీడియోలో. రైట్. ఒక్కసారి నాకు కన్ఫర్మ్ చేయండి ఇది కరెక్టేనా? ఐ మీన్ టు సే కరెక్టే, బట్ అర్థమైందా మీకు? క్లియర్ కదా? నెక్స్ట్. although we reached his house on time, he left for the airport. although అయినప్పటికీ, although we reached his house on time, మనం ఆన్ టైంలోనే వెళ్ళాం అంటే కరెక్ట్ టైంలోనే వెళ్ళాం, కానీ అతను వెళ్ళిపోయిండు ఎయిర్పోర్ట్ కోసం. ఇక్కడ యాక్షన్ ఏది ఫస్ట్ జరిగింది? నేను అతని ఇంటికి టైంలో వెళ్ళినాను, అయినా కానీ తను వెళ్ళిపోయిండు ఎయిర్పోర్ట్కి. అంటే తను వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చాను. అందుకే అంటున్నాను కదా ఆల్దో అనేసి, అయినప్పటికీ అని. అంటే అతను నాకు కలవలేడు. సో ఈ లెఫ్ట్ ఫర్ ద ఎయిర్పోర్ట్ అన్నది ఫస్ట్ యాక్షన్. అతను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయిన తర్వాతనే నేను వచ్చాను కాబట్టి ఆల్దో అంటున్నాను, అయినప్పటికీ అంటున్నాను. సో ఇక్కడ ఫస్ట్ యాక్షన్ ఇది. సో ఇది అన్నది వి రీచ్డ్ హోమ్ అన్నది అతను వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చాను కదా, ఇది సెకండ్ యాక్షన్. సో ఫస్ట్ యాక్షన్ ఎక్కడ ఉండాలి మనకి? పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. సెకండ్ యాక్షన్ సింపుల్ పాస్ట్లో ఉండాలి. సింపుల్ పాస్ట్. సో ఈ వి రీచ్డ్ ఇది V2 కరెక్టే ఉంది. హీ లెఫ్ట్ ఫర్ ద ఎయిర్పోర్ట్ కాదు, ఈ హ్యాడ్ లెఫ్ట్ ఫర్ ద ఎయిర్పోర్ట్. సెంటెన్స్ చదువుతాను. although we reached his home on time, he had left for the airport. క్లియర్ కదా? నెక్స్ట్. The thief explained how he escaped or had escaped from the prison. జైల్లోకించి ఎలా పారిపోయిండో ఎక్స్ప్లెయిన్ చేసిండు అంటున్నారు. ఇక్కడ ఏది ఫస్ట్ సెంటెన్స్ జరిగి ఉండొచ్చు?
జైలుకెళ్ళి ఫస్ట్ ఎళ్ళిపోయితేనే కదా తను ఎలా ఎళ్ళిపోయిండు అన్నది చెప్పిండు పోలీస్ వాళ్ళకి. అంటే ఇక్కడ ద థీఫ్ ఎక్స్‌ప్లెయిన్డ్. ఎప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు? ఆల్రెడీ జైల్‌లో నుంచి పారిపోతేనే ఎక్స్‌ప్లెయిన్ చేసిండు. ఎలా ఎస్కేప్ అయిపోయాను అనేసి. అంటే ఇది సెకండ్ యాక్షన్. సెకండ్ యాక్షన్. ఆ! ఎక్స్‌ప్లెయిన్డ్ హౌ హి ఎస్కేప్డ్ ఆర్ హాడ్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద ప్రిజన్. ఎలా ఎస్కేప్ అయ్యాడు? ఫస్ట్ యాక్షన్. ఫస్ట్ యాక్షన్ ఎక్కడుండాలి మనకి? ఫస్ట్ యాక్షన్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్‌లో ఉండాలి. పాస్ట్ పర్ఫెక్ట్‌లో ఉండాలి. హ్మ్. హాడ్ ఎస్కేప్డ్. ఫస్ట్ యాక్షన్ ఎక్కడుండాలి? సింపుల్ పాస్ట్‌లో ఉండాలి. సింపుల్ పాస్ట్. యెస్. కన్ఫర్మ్ చేయండి ఒకసారి. ఓకేనా? అర్థమవుతుందా? ఫాస్ట్‌గా వెళ్తున్నానా? స్లోగా వెళ్తున్నానా? రైట్. నెక్స్ట్ వన్. ద పేషెంట్ డైడ్ ఆఫ్టర్ ద డాక్టర్ కేమ్. ఇక్కడ డాక్టర్ కేమ్. డాక్టర్ వచ్చిన తర్వాత చనిపోయిండు. అంటే డాక్టర్ ఫస్ట్ వచ్చిండు. తర్వాత పేషెంట్ చనిపోయిండు. అదే ఒకవేళ బిఫోర్ అన్నాననుకోండి. బిఫోర్ అయితే పేషెంట్ ఫస్ట్ చనిపోతాడు. తర్వాత డాక్టర్ వచ్చిండు. సో, ఆఫ్టర్ డాక్టర్ కేమ్ అంటే డాక్టర్ వచ్చిన తర్వాత పేషెంట్ చనిపోయిండు. అంటే డాక్టర్ వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ డాక్టర్ వచ్చిండు కదా! సో, ఇది ఫస్ట్ యాక్షన్. ఫస్ట్ యాక్షన్. తర్వాత పేషెంట్ చనిపోయిండు. సెకండ్ యాక్షన్. ఫస్ట్ యాక్షన్ ఎక్కడుండాలి మనకి? ఫస్ట్ యాక్షన్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్‌లో ఉండాలి. పాస్ట్ పర్ఫెక్ట్. సెకండ్ యాక్షన్ సింపుల్ పాస్ట్‌లో ఉండాలి. సింపుల్ పాస్ట్. సో, ఇక్కడ డాక్టర్ కేమ్ కాదు. డాక్టర్ హాడ్ కమ్. డాక్టర్ హాడ్ కమ్. ఇది పేషెంట్ డైడ్. ఇది కరెక్టే. ఇది V2లోనే ఉంది. ద పేషెంట్ డైడ్ ఆఫ్టర్ ద డాక్టర్ హాడ్ కమ్. ఇది ఆఫ్టర్ ఉంది కాబట్టి. ఒకవేళ బిఫోర్ అయ్యుంటే ఫస్ట్ పేషెంట్ చనిపోతాడు కాబట్టి ద పేషెంట్ హాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ కేమ్ అంటుండే. యెస్. హాడ్ కమ్. నెక్స్ట్. ద ట్రైన్ లెఫ్ట్ బిఫోర్ వి రీచ్డ్ ద స్టేషన్. మేము స్టేషన్‌కి వెళ్ళే లోపే ట్రైన్ ఎళ్ళిపోయింది. ట్రైన్ ఎళ్ళిపోయింది అంటే ఇది బిఫోర్ ఉంది కదా! ముందే ట్రైన్ ఎళ్ళిపోయింది. అంటే ఇది ఫస్ట్ యాక్షన్. ఫస్ట్ యాక్షన్. వి రీచ్డ్ ద స్టేషన్ అనేది సెకండ్ యాక్షన్. సో, ఇది V2లో ఉండాలి. V2లోనే ఉంది. బట్ ట్రైన్ లెఫ్ట్ అనేది ఫస్ట్ యాక్షన్ కాబట్టి ఫస్ట్ యాక్షన్ మనకి పాస్ట్ పర్ఫెక్ట్‌లో ఉండాలి. ద ట్రైన్ హాడ్ లెఫ్ట్. ద ట్రైన్ హాడ్ లెఫ్ట్. ద ట్రైన్ హాడ్ లెఫ్ట్ బిఫోర్ వి రీచ్డ్ ద స్టేషన్. యెస్. నెక్స్ట్ వన్. The dais collapsed as soon as he stepped or had stepped onto it. See, as soon as. As soon as ఇది పక్కన పెట్టండి. ఇది కంజంక్షన్. ద డయాస్ కొలాప్స్డ్. డయాస్ అంటే తెలుసు కదా స్టేజ్. స్టేజ్ కొలాప్స్ అయిపోయింది. అంటే ఇరిగిపోయింది, పాడైపోయింది, కూలిపోయింది అలాంటిది వస్తది. నేను ఇట్లా స్టెప్ పెడుతూనే ఉంటే ఈ కదా! అతను ఇట్లా స్టెప్ పెడుతూనే ఉంటే కొలాప్స్ అయిపోయింది. అంటే 2 యాక్షన్స్ సైమల్టేనియస్‌గా జరిగినాయి. కాలు పెడుతూనే ఉంటే అది కూలిపోయి కింద పడ్డది. సో, అలాంటి టైంలో ఓన్లీ 2 సైమల్టేనియస్‌గా జరిగినాయి. ఒకటి ఫస్ట్, ఒకటి తర్వాత కాలే. కాలు పెడుతూనే ఉంటే కూలిపోయింది. సో, ఓన్లీ సింపుల్ పాస్ట్. ఇది సింపుల్ పాస్ట్. ఇది సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్. ఇది కూడా సింపుల్ పాస్ట్. 2 సైమల్టేనియస్‌గా జరిగినాయి. సైమల్టేనియస్ యాక్షన్స్ ఆర్ కంటిన్యూయేషన్ యాక్షన్స్. సైమల్టేనియస్ యాక్షన్స్. ఫస్ట్ ఇది, సెకండ్ ఇది అని ఏం జరగలేదు. సైమల్టేనియస్‌గా జరిగిపోయింది. కాలు పెడతారంటే కూలిపోయిందది.
నెక్స్ట్ వెన్ వీ హ్యాడ్ ఫినిష్డ్ హిస్ స్టడీ వెన్ హీ హ్యాడ్ ఫినిష్డ్ హిస్ స్టడీ హిస్ మదర్ ఎంటర్డ్ ద రూమ్. అతను చదువుకోవడం అయిపోగానే వాళ్ళ మమ్మీ వచ్చింది. అంటే ఫస్ట్ అలా అతనిది చదువుకోవడం అయిపోయింది. అంటే ఫస్ట్ యాక్షన్. హిస్ మదర్ ఎంటర్డ్ సెకండ్ యాక్షన్. ఫస్ట్ యాక్షన్ ఎక్కడ ఉండాలి మనకి? పాస్ట్ పర్ఫెక్ట్‌లో ఉండాలి. పాస్ట్ పర్ఫెక్ట్. హ్యాడ్ ఫినిష్డ్ అన్నది పాస్ట్ పర్ఫెక్ట్. యాస్ మదర్ ఎంటర్డ్ అన్నది వి2 సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్. నెక్స్ట్ దట్ వాస్ ద వర్స్ట్ ఫిలిం దట్ ఐ సా ఆర్ హ్యాడ్ సీన్. సి ఇక్కడ ఏముండొచ్చు? దట్ వాస్ ద వర్స్ట్ ఫిలిం. ద వర్స్ట్ అంటే నేను ఇప్పటివరకు చూసిన అన్ని సినిమాలలో అది వర్స్ట్ సినిమా. అంటే నేను ఎన్నో సినిమాలు చూసి వచ్చాను. ఇది వర్స్ట్ సినిమా. అంటే ఇక్కడి దాకా ఇక్కడెక్కడో యాక్షన్ స్టార్ట్ అయింది నేను చూడడము. ఇక్కడికొచ్చి కంప్లీట్ చేశాను. సో, అలాంటి టైంలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, నేను ఇక్కడ ఎన్నో సినిమాలు చూసి వచ్చాను. ఇన్ని సినిమాలలో ఇది వర్స్ట్ సినిమా. ద వర్స్ట్ మూవీ ఆర్ ఫిల్మ్ వాటెవర్. సో, ఇలా ద వర్స్ట్ అంటున్నానంటే ఇవన్నిట్లతోని నేను కంపేర్ చేస్తున్నాను. సో, ఇక్కడెక్కడో యాక్షన్ స్టార్ట్ అయింది. ఇక్కడి దాకా కంటిన్యూ అయింది. ఇది పాస్ట్‌లో కాబట్టి ఇది ఐ హాడ్ సీన్. దట్ వాస్ ద వర్స్ట్ ఫిల్మ్ దట్ ఐ హాడ్ సీన్. నేను ఇప్పటివరకు చూసిన అన్ని సినిమాలలో అది వర్స్ట్ సినిమా ఆర్ బాగాలేని సినిమా, బ్యాడ్ సినిమా. క్లియరా? టైం 11 అవుతుంది. బట్ స్టిల్ వి విల్ కంటిన్యూ. అదర్‌వైజ్ మనకి రేపటికి వేరే చాప్టర్‌కి టైం సరిపోతుంది. ఇక్కడ కండిషనల్స్‌కొచ్చాం మళ్ళా. కండిషనల్స్ చూడండి. ఇఫ్ హి విల్ కమ్, ఐ విల్ గో. ఇంతకు ముందుకే నేను చెప్పాను. ఇఫ్ ఈస్ ద కండిషనల్ వన్. ఇఫ్ ఎక్కడైతే ఉంటుందో అది పాస్ట్‌లో, ఫ్యూచర్‌లో ఉండదు. ఇది ఫ్యూచర్‌లో ఉంది అంటే ఇంతకు ముందుకే నేను చెప్పాను. అందుకని ఎక్కువ ఎక్స్‌ప్లనేషన్ ఇక్కడ ఇస్తలేను నేను. సింపుల్ ఫ్యూచర్‌లో ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని మనము సింపుల్ ప్రెజెంట్‌లో చేయాలి. ఇఫ్ హి కమ్స్ చెప్పాలంటే క్వెషన్ రిపీట్ అయింది. ఇఫ్ హి కమ్స్ ఐ విల్ గో. ఇఫ్ హి కేమ్ ఐ వుడ్ గో. సి ఇఫ్ అనేది ఏంటి? కండిషనల్. ఇఫ్ ఇఫ్ హి కేమ్ ఇది వి2 ఉంటే ఐ వుడ్ గో ఇది కూడా వి2. యెస్ ఇఫ్ హి కేమ్ ఐ వుడ్ గో. అతను వచ్చుంటే నేను వెళ్ళేదాన్ని. అతను రాలేదు నేను వెళ్ళలేదు. ఇది కూడా కరెక్ట్. ఇది సింపుల్ పాస్ట్‌లో ఉంది. సింపుల్ పాస్ట్. ఇది సింపుల్ ప్రెజెంట్. రైట్. నెక్స్ట్ ఇఫ్ హి వుడ్ హావ్ కమ్ ఐ వుడ్ హావ్ గాన్. గుర్తుపెట్టుకోండి 2 వుడ్ హావ్స్ రావు. ఇంతకు ముందుకి మనం దీనికి స్ట్రక్చర్ చూసాము. ఇఫ్ ఉంది అంటే వుడ్ రాదు ఇక్కడ. హ్యాడ్ ప్లస్ వి3 ఒక్క క్లాజ్‌లో ఉంటే ఇంకొక క్లాజ్‌లో వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ వి3 ఇవి ఇంకొక క్లాజ్‌లో ఉండాలి. సో 2 వుడ్స్ రావు. ఎప్పుడైతే ఈ కండిషనల్‌కి వుడ్ ఉంటుందో ఇది కట్ చేసేసేయండి. ఇఫ్ హి హ్యాడ్ అయితే మళ్ళీ మీకు ఇక్కడ డౌట్ వస్తది. మేడం ఇక్కడ ఇన్నిగానం ఇచ్చారు కదా! ఎలా డిసైడ్ అవ్వాలి? వుడ్ హ్యావ్ అని తీసుకోవాలనేసి ఇక్కడ హ్యాడ్ ప్లస్ వి3 తీసుకోవాలని ఎలా మనం గుర్తుపట్టాలి? వి2 కూడా ఉంది కదా మనకి స్ట్రక్చర్‌లో అని మీరు అడగొచ్చు. చెప్తా నేను. ఇక్కడ వుడ్ హ్యావ్ ప్లస్ వి3 అంటే ఇక్కడ వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ వి3 ఉంది అంటే ఇది ఉంది. అంటే ఇప్పుడు ఇది ఉంది. మనము ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే కొన్ని స్ట్రక్చర్స్, కొన్ని ఫార్ములాస్ మనకి బ్రెయిన్‌లో కూర్చుంటాయి. ఫస్ట్ టైమ్ వింటుంటే ఏదో మూవీ చూస్తున్నట్టుగా అనిపిస్తది కానీ అది ఏం అర్థం కాదు. బట్ ఒక్కసారి 2 సార్లు వినుకుంటూ దాన్ని అప్లికేబిలిటీ క్వెషన్స్ పైన చేస్తుంటే డెఫినిట్‌గా మనకి గుర్తుంటాయి. ఈ స్ట్రక్చర్ ఈ రిజల్ట్‌ది మనకుంది. రిజల్ట్‌ది ఉంది. రిజల్ట్ క్లాజ్ అంటే కండిషనల్ క్లాజ్‌కెళ్ళాలి. దీనికి అపోజిట్ ఏముంది? కండిషనల్ క్లాజు ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి3. ఇఫ్ ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఇఫ్ ఉంది. సబ్జెక్ట్‌ని వదిలేసేయండి. ఇక్కడ ఇది మొత్తం కట్ చేసి హ్యాడ్ ప్లస్ వి3. ఇఫ్ హి హ్యాడ్ కమ్. ఇఫ్ హి హ్యాడ్ కమ్. ఇఫ్ హి హ్యాడ్ కమ్ ఐ వుడ్ హావ్ గాన్. ఐ వుడ్ హావ్ గాన్. ఇఫ్ హి హ్యాడ్ కమ్ ఐ వుడ్ హావ్ గాన్. క్లియరా? ఒక్కసారి నాకు కన్ఫర్మ్ చేయండి. యెస్.
నెక్స్ట్ వన్. ఇఫ్ he had come, I would have gone. Yes. కండిషనల్. ఇఫ్ had ప్లస్ V3, had ప్లస్ V3 ఇక్కడ would ప్లస్ have ప్లస్ V3. నెక్స్ట్. ఇఫ్ he worked, he would succeed. ఇఫ్ అనేది కండిషనల్. ఇఫ్ he worked ఇది V2. ఇఫ్ he worked, he would succeed. would ప్లస్ V1. వుడ్ ప్లస్ V1. అంటే మీరు అడగొచ్చు, మేడం ఎప్పుడు వుడ్ ప్లస్ V1 హ్యావే అంటున్నారు, హ్యాడ్ ఎందుకు కాదు అని మీరు అడగొచ్చు. నేను ఇంతకు ముందుకు ఆల్రెడీ చెప్పాను మోడల్ వర్బ్స్లో. ఒకసారి చూడకుంటే చూడండి, 2 hours వీడియో ఉంటుంది మనది ఇదే ఛానల్లో, మోడల్ వర్బ్స్ అని. వుడ్ అనేది మోడల్ వర్బ్. వుడ్, షుడ్, కుడ్ ఇవన్నీ ఇవి ఆల్వేస్ ఫాలోడ్ బై V1. అది సబ్జెక్ట్ ఏదైనా ఉండని, టెన్స్ ఏదైనా ఉండని, ఏదైనా ఉండని, మోడల్ వర్బ్స్ ఆల్వేస్ ఫాలోడ్ బై V1. రైట్. నెక్స్ట్. ఇఫ్ we had worked, we would have succeeded. ఇఫ్ అనేది కండిషన్, ఈ అనేది సబ్జెక్ట్, had ప్లస్ V3. had ప్లస్ V3. ఇఫ్ we had worked, we would have succeeded. would ప్లస్ have ప్లస్ V3. అయితే దీని మీనింగ్ ఏంటి అంటే, ఒకవేళ నేను కష్టపడి ఉండుంటే నేను పాస్ అవుతుండే, ఆ సక్సెస్ అవుతుండే. నేను ఫస్ట్ అవ్వలేదు, సక్సెస్ అవ్వలేదు అంటే ఇది ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయలేరు. మీరు వెనకకి వెళ్ళేసి నేను కష్టపడి ఉంటే నేను 6 months బ్యాక్ నాకు జాబ్ వచ్చేది. మీరు కష్టపడలేరు, జాబ్ రాలేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది పర్సనల్గా తీసుకోకండి. అంటే ఇది ఇంటెన్షన్. ఇలా మనం అది చేసి ఉండుంటే అది జరిగేది, కానీ అది చేయలేదు, జరగలేదు. క్లియరా? నెక్స్ట్. ఈ సెడ్ దాట్ ఈ వుడ్ కమ్. ఈ అనేది సబ్జెక్ట్, సెడ్ అంటే V2, దట్ అనేది కంజంక్షన్, ఈ వుడ్ కమ్. ఇక్కడ ఇది V2 కదా, ఇది కూడా V2. ఇది కమ్ అనేది ఇక్కడ V1. వుడ్ ప్లస్ V1. వుడ్ ప్లస్ V1. వుడ్ ప్లస్ V1. నెక్స్ట్. ఈ సెడ్ దాట్ ఈ కుడ్ హ్యావ్ కమ్. ఈ సెడ్ దాట్ ఇది V2, దట్ అనేది కంజంక్షన్, ఈ కుడ్ హ్యావ్ కమ్ కాదు. ఇక్కడ ఓన్లీ V2 ఉంది కదా, ఇక్కడ వుడ్ కమ్ అని రాయాలి, వుడ్ హ్యావ్ కమ్ అని కాదు. ఈ వుడ్ కమ్. నెక్స్ట్. ఇఫ్ వీ హ్యాడ్ మనీ, వీ వుడ్ హెల్ప్ ద పువర్. ఇక్కడ చూడండి, నా దగ్గర డబ్బులు ఉంటే నేను హెల్ప్ చేస్తుండే. ఇక్కడ మనం ఏమనుకుంటాము, హ్యాడ్ ఉంది అనగానే ఏమనుకుంటాము, ఇది పర్ఫెక్ట్ టెన్స్లో ఉందేమో అనుకుంటాం. హ్యాడ్ ప్లస్ V3 అని ఇంతకుముందు నేను చెప్పానా, సరే రాస్తా చూడండి. హ్యాడ్ ప్లస్ V3 ఇఫ్ క్లాజ్కి ఉంటే మనం ఇక్కడ రిజల్ట్ క్లాజ్ వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 రాయాలి అని చూసాము. కానీ ఇక్కడ హ్యాడ్ ఉంది, ఫైన్, కానీ హ్యాడ్ తర్వాత V3 లేదు. మనీ అనేది నౌన్. ఇది నౌన్ స్పెల్లింగ్ ఏంటి ఇలా రాసా, నౌన్. ఇక్కడ V3 కాదు, ఇది హ్యాడ్ అనేది ఓన్లీ 1 వర్బ్ ఉంది. ఓన్లీ 1 వర్బ్ ఉంటే అదేంటి, మెయిన్ వర్బ్ ఉన్నప్పుడు ఈ సెంటెన్స్ ఏంది, ఇది V2. ఇది పాస్ట్ సింపుల్లో ఉంది, సింపుల్ పాస్ట్లో ఉంది. ఈ సెంటెన్స్ మనకి ఇప్పుడు సింపుల్ పాస్ట్లో ఉంది. సింపుల్ పాస్ట్. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది అంటే V2. అప్పుడు మనకి ఏం రావాలి, వుడ్ ప్లస్ V1 రావాలి. వుడ్ ప్లస్ V1. వీ వుడ్ హెల్ప్ ద పువర్. ఇఫ్ వీ హ్యాడ్ మనీ, ఈ వుడ్ హెల్ప్ ద పువర్. క్లియరా? ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి నాకు. నెక్స్ట్. ఇఫ్ వీ హ్యాడ్ కరణ్ ఇన్ అవర్ టీమ్, వీ వుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్. ఒకవేళ కరణ్ మన టీంలో ఉండుంటే మనం మ్యాచ్ విన్ అయ్యే వాళ్ళం. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి కరణ్ టీంలో పెట్టి మనం మ్యాచ్ విన్ అవుతామా? అదేమైనా పాసిబిలిటీ ఉందా? లేదు. సో ఆల్రెడీ జరిగిపోయిన సిచ్యువేషన్. ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పానా, ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ అంటే మీరు ఒకవేళ వర్క్ చేసి ఉండుంటే మీరు పాస్ అయ్యేవాళ్ళు ఆర్ క్లియర్ అయ్యేవాళ్ళు అని చెప్పానా. అలానే ఇప్పుడు బ్యాక్ వెళ్ళి ఆ పర్సన్ని మన టీంలో పెట్టుకొని మనం విన్ అయ్యేటంత పాసిబిలిటీ లేదు. కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్ ఆల్రెడీ అయిపోయింది. యాక్షన్ ఆల్రెడీ కంప్లీటెడ్. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందంటే మనము పర్ఫెక్ట్ టెన్స్ని తీసుకోవాలి. సో ఇఫ్ వీ హ్యాడ్ కరణ్ ఇన్ ఆర్ టీమ్, ఒకవేళ కరణ్ మన టీంలో ఉండుంటే
వీ వుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్. ఇక్కడ జాగ్రత్తగా వినండి. వుడ్ ప్లస్ హ్యావ్ వన్ V3. అంటే దీనికి ఇక్కడ ఏముండాలి? ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి గదా! అదే గదా ఇంతకుముందుకే స్ట్రక్చర్ చూసాము. మీరు ఒకసారి జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతది. సో, ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 రావాలి. ఇది కరణ్ అనేది సబ్జెక్ట్. సో, ఇప్పుడు ఏం రావాలి మనకి ఆన్సర్ అంటే ఇక్కడ రాస్తాను. ఇఫ్ వి హ్యాడ్ హ్యాడ్ ఇఫ్ వి హ్యాడ్ కరణ్ ఇన్ అవర్ టీమ్. మేడం 2 హ్యాడ్స్ ఒక సెంటెన్స్‌లో వస్తాయా అంటే యెస్ వస్తాయి. ఇంతకుముందు మనం చూసాం గదా! హ్యాడ్ అనేది ఆక్సిలరీ వర్బ్ లాగా వర్క్ చేసి దీని పక్కన V3 రావాలి. V3 వచ్చినప్పుడు హ్యాడ్ అనేది V3 ఇంకొకటి. హ్యాడ్ ఒక సెంటెన్స్‌లో 2 వస్తాయి. సో, ఇఫ్ వి హ్యాడ్ కరణ్ ఇన్ అవర్ టీమ్ వి వుడ్ హావ్ వన్ ద మ్యాచ్. అది చూడడానికి, వినడానికి రాంగ్ అనిపిస్తున్న గ్రామటికల్‌గా ఇది కరెక్ట్. గ్రామటికల్‌గా ఇది కరెక్ట్. రైట్? నెక్స్ట్ వన్. ఇఫ్ వి హ్యాడ్ కమ్ ఇఫ్ ఈ హ్యాడ్ కమ్ ఐ వుడ్ హ్యావ్ లెఫ్ట్ ఫర్ ద ఆఫీస్. ఒకవేళ తను వచ్చుంటే నేను ఆఫీస్‌కి వెళ్ళేదాన్ని. వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. అంటే ఇక్కడ ఏం రావాలి? ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 రావాలి. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ V3. సో, నో ఎర్రర్. ఇఫ్ he had come, I would have left for the office. Clear? Next. Had he come, I would have left for the office. ఇక్కడ I అనేది సబ్జెక్ట్, వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. లెఫ్ట్ అనేది V3. ఇక్కడ మనకి ఏం స్ట్రక్చర్ ఉండాలి? స్ట్రక్చర్ ఏముండాలి? ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. ఇది మనకి స్ట్రక్చర్. ఒకవేళ ఇఫ్‌ని ఒమిట్ చేస్తూ కూడా మనం కండిషనల్ చేయొచ్చా అంటే యెస్ చేయొచ్చు. ఎప్పుడు? అది ఇన్వర్షన్‌లో ఉన్నప్పుడు. ఇన్వర్షన్ అంటే ఏంటి మేడం అంటారా? ఇన్వర్షన్ అంటే ఏంటి అంటే ఆక్సిలరీ వర్బ్ ఫస్ట్ వస్తుంది. తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. తర్వాత మెయిన్ వర్బ్ వస్తుంది. ఇలా ఉన్నప్పుడు కూడా దీన్ని కూడా మనము కండిషనల్ అని చెప్తాము. ఈ ఇన్వర్షన్ ఉన్నప్పుడు కూడా మనము కండిషనల్ అని చెప్తాము. ఇన్వర్షన్ ఎప్పుడెప్పుడు జరుగుతుంది మనకి? సెంటెన్స్ ఎప్పుడైతే అడ్వర్బ్ తోని స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇన్వర్షన్ జరుగుతుంది. అండ్ ఇంటరాగేటివ్ సెన్స్‌లో ఇన్వర్షన్ జరుగుతుంది. అండ్ కండిషనల్‌లో కూడా ఇన్వర్షన్ జరుగుతుంది. సో, ఇక్కడ చూడండి. ఆక్సిలరీ వర్బ్, సబ్జెక్ట్ అండ్ మెయిన్ వర్బ్. హ్యాడ్ ప్లస్ V3 ఇలా ఉంది మనకి. ఇది ఇన్వర్షన్ జరిగింది. ఇక్కడ ఇఫ్‌ని ఒమిట్ చేసేస్తున్నాం. ఎప్పుడైతే ఇన్వర్షన్ చేస్తున్నామో అప్పుడు ఇఫ్‌ని ఒమిట్ చేస్తున్నాం. ఇది కూడా కరెక్ట్. టెన్షన్ పడొద్దు. ఇది కూడా మనకి గ్రామటికల్‌గా కరెక్ట్. క్లియరా? యెస్ ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి. ఇంకొక 15 మినిట్స్ వెయిట్ చేయండి. సో దట్ మనకి టాపిక్ అయిపోతుంది. అదర్‌వైజ్ మళ్ళీ టాపిక్ సగంలోనే వదిలేయాల్సిన అవసరం వస్తది మళ్ళీ. ఒక 15 మినిట్స్ మీరు వెయిట్ చేయండి. నెక్స్ట్. ఇఫ్ he would have reached the sorry if he would have read the instructions carefully, he would not have committed మిస్టేక్స్. ఒకవేళ ఇన్‌స్ట్రక్షన్స్ తను మంచిగా చదివుండుంటే అతను మిస్టేక్స్ చేసేవాడు కాదు అని చెప్తున్నాడు. ఇఫ్ అనేది కండిషన్. ఇఫ్ కండిషన్‌లో వుడ్ వస్తదా మనకి? రాదు. ఇఫ్ కండిషన్‌లో ఏం రావాలి? చూడండి ఇక్కడ హి వుడ్ హావ్ నాట్ కమిటెడ్. ఇక్కడ వుడ్ ప్లస్ హావ్ ప్లస్ V3 ఉంది. అంటే ఇక్కడ ఏం రావాలి? ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 రావాలి. సో, ఇక్కడ ఇది తీసేసేయండి. ఇఫ్ he had read రాస్తాను నేను ఇక్కడ. ఇఫ్ he had read the instructions carefully, he would have not committed mistakes.
క్లియర్ కదా? నెక్స్ట్ మళ్ళీ కండిషనల్స్‌కి వచ్చాము. ఇక్కడ చూడండి. ఇఫ్ ఈ కమ్స్ ఐ విల్ గో. ఇఫ్ అన్నది సబ్జెక్ట్. ఈ కమ్స్ ఇది V1 అంటే సింపుల్ ప్రెజెంట్‌లో ఉంది. సింపుల్ ప్రెజెంట్‌లో ఉంది. ఇది సింపుల్ ఫ్యూచర్. నెక్స్ట్ ఇఫ్ ఈ కేమ్ ఐ వుడ్ హెల్ప్. యాక్చువల్లీ రిపీట్ అయినాయి క్వెషన్స్. వదిలేసేయండి రిపీట్ అయినాయి క్వెషన్స్. ఇది కూడా ఇఫ్ ఈ హ్యాడ్ కమ్. ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఇక్కడ వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి వచ్చాము. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి ఒక్కసారి మీకు డయాగ్రామ్ వేసి చెప్తాను. ఇది ఇది ప్రెజెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, సారీ ఇది పాస్ట్ టెన్స్, ఇది ప్రెజెంట్ టెన్స్, ఇది ఫ్యూచర్ టెన్స్. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఈ ఇక్కడ ఒక్క నిమిషం మీకు నేను క్లారిటీ ఇస్తాను. ఒక్క సెకండ్ బేర్ చేయండి, అదర్వైజ్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు చాలా. ఇది పాస్ట్ టెన్స్, ఇది ప్రెజెంట్ టెన్స్, ఇది ఫ్యూచర్ టెన్స్ అంటే ఫ్యూచర్. ఇక్కడ ఇక్కడ వేరే కలర్ తీసుకుందాం. ఇక్కడ ఎక్కడో యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ వచ్చి ఎండ్ అయిపోతుంది. దాన్ని ఏమన్నాం మనం? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అన్నాం. ఒకవేళ యాక్షన్ ఇక్కడ ఎక్కడో స్టార్ట్ అయింది, ఇక్కడ రీచ్ అయినాం మనం ప్రజెంట్ని, మళ్ళీ ఇక్కడ నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతుంది, దాన్ని ఏమంటున్నాం? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ అవుతుంది కదా, ఫ్యూచర్ సైడ్ వెళ్ళిపోతుంది. కానీ ఇంకొకటి యాక్షన్ ఇక్కడెక్కడో పాస్ట్లో స్టార్ట్ అయింది, ఇక్కడెక్కడో ఎండ్ అయిపోయింది, ఇక్కడెక్కడో స్టార్ట్ అయింది, ఇక్కడెక్కడో ఎండ్ అయిపోయింది. పాస్ట్లోనే మన ప్రజెంట్ లైన్ని టచ్ అవుతలేదు. సో అలాంటి టైంలో ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయిపోయింది, మనకు తెలిసింది స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ తెలిసింది. అప్పుడు మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అన్నాం. కానీ ఇంకొకటి ఇక్కడెక్కడో యాక్షన్ స్టార్ట్ అయింది, ఇక్కడెక్కడో తర్వాత కూడా ఇట్లా కంటిన్యూ అవుతుంది. సో అలాంటి టైంలో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటున్నాం. అయితే మీరు అడగొచ్చు, మేడం ఇది ఇట్లా టచ్ అవుతూ వచ్చి మన ప్రజెంట్ టచ్ అవుతుందా అని. ప్రజెంట్ టచ్ అయితే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయ్యేది. ప్రజెంట్ టచ్ అవ్వట్లేదు, కాకపోతే పాస్ట్లోనే కొద్దిసేపు రన్ అయింది, కొద్ది టైంలో రన్ అయింది. సో అలాంటి టైంలో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే యాక్షన్ పాస్ట్లోనే స్టార్ట్ అయింది, పాస్ట్లోనే ఎండ్ అయిపోయింది, కొద్ది టైం కొద్ది డ్యూరేషన్ అది కంటిన్యూ అయింది. సో అలాంటి టైంలో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఒక్కసారి ఇలా పెడతారు, అన్ని ఒకసారి ఒక్క దగ్గర చూసుకోండి. క్లియర్ కదా? సో ఇక్కడ మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే పాస్ట్లోనే యాక్షన్ స్టార్ట్ అయింది, పాస్ట్లోనే కొద్దిసేపు రన్ అయింది, కంటిన్యూ అయింది, తర్వాత పాస్ట్లోనే అది యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఈ వాజ్ లివింగ్ ఇన్ ద సిటీ సిన్స్ 2020. సరే, ఈ ఈజ్ లివింగ్ ఇన్ ద సిటీ. ఈ ఈజ్ లివింగ్ అంటే ఇది ప్రజెంట్లో ఉంది కదా, ప్రజెంట్లో ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ 2020 నుంచి అతను ఉండడం స్టార్ట్ చేసిండు. ఈ ఈజ్ లివింగ్ అంటున్నాం అంటే ఇంకా కూడా ఉన్నాడు. సో అలాంటి టైంలో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూస్ చేయాలి. ఇంకా కూడా ఉన్నాడు కదా, ప్రజెంట్ పర్ఫెక్ట్ స్పెల్లింగ్ పోయిందా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఇంకా కూడా ఉన్నాడు కదా. సో ఇక్కడ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అతను ఉండడం మనకు తెలిసింది, ఇక్కడ ఉన్నాడు, ఇంకా కూడా ఉన్నాడు, ఈజ్ లివింగ్ అన్నాడు. సో అలాంటి టైంలో ఈ has been living in the city since 2020. Next, he was living in the city since 2015. He was living, అప్పట్లో ఉండే అతను, కానీ ఇప్పుడు లేడు అంటే ఇక్కడెక్కడో 2015లో అతను ఉండడం స్టార్ట్ చేసిండు. అట్లా కొన్ని రోజులు ఉన్నాడు, ఉండే అంటే పాస్ట్లోనే ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రజెంట్ ఇక్కడ ఉన్నాము,
కానీ పాస్ట్‌లోనే ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ హాడ్ బీన్ లివింగ్. హాడ్ బీన్ లివింగ్ ఇన్ ద సిటీ. రైట్. నెక్స్ట్ హి ఈస్ లివింగ్ ఇన్ దిస్ టౌన్ ఫర్ 5 ఇయర్స్. 5 ఇయర్స్ నుంచి అతను ఇక్కడ ఉన్నాడు అని చెప్తున్నారు. 5 ఇయర్స్ నుంచెల్లి ఉన్నాడు. ఈజ్ అంటున్నాడంటే ప్రెజెంట్ టెన్స్. హాస్ బీన్ ప్రెజెంట్ టెన్స్. ఇంకేముంది మనకు ఆన్సర్ హాడ్ బీన్. హాడ్ బీన్ కాదు. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రెజెంట్ టెన్స్‌లో ఉంది కదా! అంటే హాస్ బీన్. 5 ఇయర్స్ నుంచి అతను ఇంకా ఉన్నాడు. ఇంకా ఉన్నాడు. రైట్. నెక్స్ట్ హి ఈస్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ 5 ఇయర్స్ బిఫోర్ ఐ జాయిన్డ్. ఇక్కడ మీకు ఈజ్ వర్కింగ్ అంటే ఉన్నాడు అనేసి ప్రెజెంట్‌లోకి ఎళ్ళకండి. నేను జాయిన్ అయ్యే కన్నా ముందు, నేను జాయిన్ అవ్వడానికన్నా ముందు అతను వర్క్ చేస్తుండే అక్కడ. నేను జాయిన్ అయిన తర్వాత వర్క్ చేయట్లేడు. అంటే ఇది అయిపోయింది ఆల్రెడీ. చూడండి. హి వాస్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్ ఫర్ 5 ఇయర్స్. నేను ఎప్పుడు బిఫోర్ ఐ జాయిన్డ్. నేను జాయిన్ అవ్వడానికన్నా ముందు అతను 5 ఇయర్స్ వర్క్ చేషిండు. కానీ ఇప్పుడు వర్క్ చేయట్లేడు. అదే కదా దాని మీనింగ్. సో, హాస్ బీన్ అంటే ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నాడని. హాడ్ బీన్. ఎందుకంటే బిఫోర్ ఐ జాయిన్డ్. బిఫోర్ ఐ జాయిన్డ్ హి హాడ్ బీన్ వర్కింగ్. అంటే నేను జాయిన్ అవ్వకముందు అతను వర్క్ చేస్తుండే. ఇక్కడ ప్రెజెంట్ ఉందని చెప్పేసి మీరు ప్రెజెంట్‌కి ఎళ్ళకండి. ఇది బిఫోర్ ఐ జాయిన్డ్. నేను జాయిన్ అవ్వడానికన్నా ముందు. ఆల్రెడీ యాక్షన్ జరిగిపోయింది. సో, ఇప్పుడు మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని యూజ్ చేయాలి. పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. 5 ఇయర్స్ వర్క్ చేసిండు కదా! నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్‌కి వచ్చాము. మీకు ఫ్యూచర్ టెన్స్‌లో ఎక్కువ క్వెషన్స్ రావు. బట్ పైన పైన ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటో కొద్దిగా చూసాం మనం. సింపుల్ ఫ్యూచర్ ఆర్ ఫ్యూచర్ ఇండెఫినిట్ అంటాం దీన్ని. దీన్ని ఎందుకు యూజ్ చేసామంటే టు టాక్ అబౌట్ యాక్టివిటీస్ దట్ వి థింక్ ఆర్ బిలీవ్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. రేపు ఏదో జరగబోతుంది అన్నదాన్ని మనం ఈరోజు ఆలోచిస్తే దాన్ని సింపుల్ ఫ్యూచర్ అని చెప్తాం. ఆర్ ఫ్యూచర్ ఇండెఫినిట్ అని అంటాం. ఐ విల్ డూ ద వర్క్ ఆన్ టైమ్. నేను ఇప్పటి నుంచెల్లి టైంకి పని చేస్తాను. ఐ విల్ డూ ద వర్క్. సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్. ఐ షల్ రిటర్న్ బై మండే. నేను మండే వరకి వచ్చేస్తాను. అంటే ఇది కూడా సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్. నెక్స్ట్ ఐ హోప్ టు ఫినిష్ ద వర్క్ సూన్. సూన్ ఇంకా నేను ఫినిష్ చేయలేదు. చేయబోతున్నాను. నేను అనుకుంటున్నాను ఫినిష్ చేస్తానని. ఈ ఐ హోప్ అనేది యాక్చువల్లీ ఇది సింపుల్ ప్రెజెంట్ సింపుల్ ఇది. ప్రెజెంట్ సింపుల్. ప్రెజెంట్ సింపుల్. కానీ ఈ ప్రెజెంట్ సింపుల్‌ని కూడా మనము ఫ్యూచర్ కోసం చెప్తాము. ఫ్యూచర్‌లో ఇమ్మీడియేట్‌గా జరగబోయేటి. ఇమ్మీడియేట్ ఫ్యూచర్ ఉంటుంది కదా! ఇమ్మీడియేట్‌గా జరగబోయే దానికి కూడా మనము ఇది యూజ్ చేస్తాము. ఐ హోప్ టు ఫినిష్ ద వర్క్ సూన్. రైట్. విజయ్. మోస్ట్ ప్రాబబుల్లీ మనది లేట్ నైటే పెట్టుకుంటున్నాం క్లాసెస్. ఎందుకంటే అందరు జాయిన్ అవుతారని ఒక ఇంటెన్షన్‌తోని. అంటే వర్కింగ్ వాళ్ళు కూడా, స్టూడెంట్స్ కూడా అందరూ జాయిన్ అవుతారనేసి. ప్రస్తుతానికైతే 9:30కి నడుస్తుంది. చూద్దాం ఇంక తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే మీరు బెల్ ఐకాన్‌ని ఏమంటారు నోటిఫికేషన్స్‌ని ఆన్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడైతే లైవ్‌లో వస్తున్నానో అప్పుడు మీకు తెలుస్తది. అప్పుడప్పుడు ఒక్కసారి చూస్తూ ఉండండి ఛానెల్‌లో. ఈవినింగ్ టైమ్‌లో ఈ టైంకి పెట్టాను అనేసి. విల్, షల్ ఎప్పుడు యూజ్ చేయాలి? అది మోడల్ వర్బ్స్‌లో నేను చెప్పాను. ఒక్కసారి చూడండి. మోడల్ వర్బ్స్‌లో అప్ టు సమ్ ఎక్స్‌టెంట్ వరకి మోడల్ వర్బ్స్‌లో పెట్టాను. ఇదే సీరీస్‌లో దొరుకుతుంది మీకు. మన 30 డేస్ ఛాలెంజ్‌లోనే దొరుకుతుంది. ఒకసారి అందులో చెక్ చేయండి. ఐ యామ్ ష్యూర్ నిధి విల్ గెట్ ఎ ఫస్ట్ క్లాస్. నేను ష్యూర్‌గా ఉన్నాను నిధి ఫస్ట్ క్లాస్ వస్తుంది అనేసి. ఐ యామ్ ష్యూర్. ఐ యామ్ ష్యూర్ అనేది యాక్చువల్లీ ఇది సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్. కానీ నేనేమనుకుంటున్నాను, తనకి ఫస్ట్ క్లాస్ వస్తుంది అనేసి. అంటే సెంటెన్స్ ఇప్పుడు మనకి సింపుల్ ఫ్యూచర్‌లో ఉంది. సింపుల్ ఫ్యూచర్. నిధి విల్ గెట్ ఏ ఫస్ట్ క్లాస్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళా కండిషనల్స్ వచ్చాయి. ఈ సెడ్ థాట్ ఈ విల్ కమ్. ఈ సెడ్ అనేది ఏంటి? పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్‌కి విల్ రాదు. వుడ్ వస్తుంది. ఒకటి చెప్తాను ఇక్కడ. వుడ్, షుడ్, కుడ్ అండ్ మైట్. మనం పాస్ట్ టెన్స్‌లో యూజ్ చేయాలంటే ఇవే వస్తాయి పాస్ట్ టెన్స్‌లో. అయితే మీరు అడగొచ్చు, మేడం ఇప్పటిదాకా మీరు వుడ్ హావ్ అని యూజ్ చేశారు కదా!
వుడ్ హ్యావ్ అని. హ్యావ్ మళ్ళీ ఇంతకు ముందుకు ప్రెజెంట్‌లో వస్తదన్నారు. ఇప్పుడేంది ఇక్కడ వుడ్ హ్యావ్‌ని పాస్ట్ టెన్స్‌లో రాదన్నారు. ఇక్కడ వస్తుందంటున్నారని మీకు కన్‌ఫ్యూజింగ్ రావచ్చు. మోడల్ వర్బ్స్ తర్వాత మోడల్ వర్బ్స్ వుడ్, షుడ్ ఇవన్నీ మోడల్ వర్బ్స్. ఇవి కాకుండా ఇంకా కూడా ఉన్నాయి. మనం మోడల్ వర్బ్స్ క్లాస్ ఉంది ఒకసారి అక్కడ వినండి. మోడల్ వర్బ్స్ తర్వాత ఆల్‌వేస్ వి1 వస్తుంది. అది సబ్జెక్ట్ ఏదైనా ఉండని, టెన్స్ ఏదైనా ఉండని. అండ్ ఇవి అన్నీ మోడల్ వర్బ్స్. ఇవన్నీ మనకి పాస్ట్ టెన్స్‌లో వస్తాయి. అట్లా అని చెప్పి ఫ్యూచర్‌లో, ప్రెజెంట్‌లో రావా అంటే వస్తాయి కూడా. అవి ఇక్కడ కూడా వస్తాయి. కానీ పాస్ట్ టెన్స్‌లో మనం యూజ్ చేస్తున్నామంటే వీటిలనే యూజ్ చేస్తాము. విల్‌ని, షల్‌ని అండ్ ఇంకేముంది క్యాన్‌ని, మేని మనం పాస్ట్ టెన్స్‌లో యూజ్ చేయం. రైట్? ఈ సెడ్ ఇది పాస్ట్ టెన్స్ కదా! విల్ రాదు ఇక్కడ వుడ్. ఈ సెడ్ దట్ ఈ వుడ్ కమ్. నెక్స్ట్. ఈ సెడ్ దట్ ఇట్ మే ఆర్ మైట్ రెయిన్. మే అనేది మనము ఆ! ఇక్కడ చెప్పేస్తాను. ఇవి ఉన్నాయా మనకి? ఇవన్నీ వి2. విల్ వచ్చేసి వి1. షల్ వచ్చేసి వి1. క్యాన్ వచ్చేసి వి1. మే వచ్చేసి వి1. సో, ఈ వి2లనే పాస్ట్ టెన్స్‌లో యూజ్ చేస్తాము. కానీ వీటిలని ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్‌లో కూడా యూజ్ చేస్తాము. కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. కానీ పాస్ట్ టెన్స్‌లో యూజ్ చేయాలంటే వీటినే యూజ్ చేస్తాము. నెక్స్ట్. ఈ సెడ్ దట్ ఇట్ మే రెయిన్ కాదు. ఇది పాస్ట్ టెన్స్‌లో ఉంది కదా! ఇదే యూజ్ చేయాలి. మైట్ రెయిన్ ఇది కూడా పాస్ట్ టెన్స్. హిస్ ఫాదర్ ఈస్ అబౌట్ టు రిటైర్. ఈస్ అబౌట్ టు రిటైర్. ఇక్కడ ఈస్ అబౌట్ టు రిటైర్ అంటే ఇది ప్రెజెంట్‌లోనే ఉంది. కానీ మనం ఫ్యూచర్‌ని ఇండికేట్ చేస్తున్నాం. ఇక్కడ మనము దీన్ని ఇప్పుడు ఫ్యూచర్ యాక్షన్ కోసం చెప్తున్నాం. ఈస్ అబౌట్ టు రిటైర్. ఇంకా రిటైర్ అవ్వలేదు. రిటైర్ అవ్వబోతున్నారు అని చెప్తున్నారు. ఫ్యూచర్ యాక్షన్ కోసం చెప్తున్నాం. సెంటెన్స్ ప్రెజెంట్‌లోనే ఉంది. సింపుల్ ప్రెజెంట్‌లో ఉంది. నెక్స్ట్. హి ఈస్ గోయింగ్ టు సింగ్ ఏ సాంగ్. అతను పాట పాడబోతున్నాడు. సో, ఈస్ గోయింగ్ టు అనేది ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూయస్. ఇది ప్రెజెంట్ కంటిన్యూయస్. కానీ యాక్షన్ ఎక్కడుంది? ఫ్యూచర్ యాక్షన్ అండ్ నియర్ ఫ్యూచర్ యాక్షన్ కోసం చెప్తున్నా. క్లియరా? నెక్స్ట్. ద ట్రైన్ ఈస్ గోయింగ్ టు లీవ్ ద స్టేషన్. అంటే స్టేషన్‌లో నుంచి వెళ్ళిపోబోతుంది. ఇంకా వెళ్ళిపోలేదు. వెళ్ళిపోబోతుంది. సో, ఈస్ గోయింగ్ టు ఇదేంటి? ప్రెజెంట్ కంటిన్యూయస్. ప్రెజెంట్ కంటిన్యూయస్. కానీ ఫ్యూచర్ యాక్షన్స్ కోసం చెప్తున్నాం. ఫ్యూచర్ యాక్షన్స్ కోసం చెప్తున్నాం. నెక్స్ట్. ఫ్యూచర్ కంటిన్యూయేషన్ ఏంది అంటే ఇప్పుడు మనం ఇక్కడున్నాం. ఇది పాస్ట్. ఇది ప్రెజెంట్. ఇది ఫ్యూచర్. ఇక్కడ నేను ఇక్కడుండి నేను ఇక్కడ రేపు అది చేస్తానేమో, అది జరగబోతుందేమో అని అనుకుంటాం చూడండి. ఇలా ఇక్కడ యాక్షన్ జరుగుతుంది. ఇక్కడ ప్రెజెంట్‌లో ఉన్నాము. ఫ్యూచర్‌లో ఏదో టైంలో జరగబోతుంది యాక్షన్ అన్నప్పుడు అది యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి. హి విల్ బి వెయిటింగ్. సారీ వెయిటింగ్ ఏంటి? వాచింగ్ ఉండాలి ఇది. హి విల్ బి వాచింగ్ ద మూవీ. అంటే హ్మ్. వా రేపు ఈ టైంకి అతను మూవీ చూస్తుంటాడు. లేదంటే రేపు ఈ టైంకి నేను ట్రైన్‌లో ఉంటాను అని అనుకుంటాం చూడండి మనము. అలాంటిది. హి విల్ బి వాచింగ్ ద మూవీ. విల్ ఆర్ షెల్ ఆర్ అది ప్లస్ బి ప్లస్ వి1 ప్లస్ ఇంగ్ ఫార్మ్. ఈ స్ట్రక్చర్ నేను ఆల్రెడీ ఇచ్చాను. ఇదే పీడిఎఫ్‌లో. మీరు మొత్తం ఒక దగ్గర ఇచ్చేసాను. అందులో చెక్ చేసుకోవచ్చు. అంటే ఈ ఫార్మాట్ అంతా. చూస్తే మీకు సెల్ఫ్ అండర్‌స్టాండబుల్. అందుకనే నేను దానిపైన ఎక్స్‌ప్లనేషన్‌కి టైం పెట్టలేదు. ఇవి ఇక్కడ ఎక్కడైతే మనం స్ట్రక్ అవుతామో అక్కడనే ఎక్స్‌ప్లనేషన్‌కి టైం పెడుతున్నాను నేను. రైట్? హి విల్ బి వర్కింగ్ దేర్ టిల్ మండే. మండే వరకి తను వర్క్ చేస్తూ ఉంటాడు. విల్ ప్లస్ బి ప్లస్ వి1. వి1 ప్లస్ ఇంగ్ ఫార్మ్. విల్, షల్, క్యాన్, కుడ్ కాదు. ఇవి విల్, షల్, మే ఇవేవైనా ప్లస్ వి1 ప్లస్ ఇంగ్ ఫార్మ్. ఇవి ప్లస్ బి రావాలి. ప్లస్ వి1 ప్లస్ ఇంగ్ ఫార్మ్. ఎందుకు మేడం బి అంటే ఇంతకు ముందుకే చెప్పాను కదా! ఇవి మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్స్ తర్వాత మనకి వి1 ఫార్మ్ వి1 కదా! వి1 ఫార్మ్ రావాలి. దాని తర్వాత ఇది వి1 ప్లస్ ఇంగ్ ఫార్మ్. ఇక్కడ రాస్తాను నేను. బి వచ్చేసి వి1. బీన్ వచ్చేసి వి3. బీయింగ్ వచ్చేసి వి5. రైట్? ద పోస్ట్ మ్యాన్ విల్ బి కమింగ్ సూన్. వస్తూ ఉంటాడు. కానీ రాలేదు ఇంకా. సో, విల్ బి కమింగ్ సూన్. ఇది కూడా ఫ్యూచర్ కంటిన్యూయస్‌లో ఉంది.
అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇక్కడ ఇక్కడ కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. బై నెక్స్ట్ ఇయర్ ద స్టూడెంట్స్ విల్ క్వాలిఫై ఆర్ విల్ హ్యావ్ క్వాలిఫైడ్ ద ఎగ్జామ్. నెక్స్ట్ ఇయర్ వరకి వాళ్ళు క్వాలిఫై అవుతారా? క్వాలిఫై అయ్యి ఉంటారా? అయ్యి ఉంటారు. నెక్స్ట్ ఇయర్ వరకి వాళ్ళు క్వాలిఫై అయ్యి ఉంటారు. అయ్యి ఉంటారు అంటే యాక్షన్ జరిగిపోయి ఉంటది కాబట్టి విల్ హ్యావ్ క్వాలిఫైడ్. విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఇది ఏంటి అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. విల్ క్వాలిఫై కాదు, విల్ హ్యావ్ క్వాలిఫైడ్. బై నెక్స్ట్ ఇయర్, ఇక్కడ బై వచ్చిందా? బై నెక్స్ట్ ఇయర్, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ టైం అలా అంటాం చూడండి. అలాంటి టైంలో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని తీసుకోవాలి బై వచ్చినప్పుడు. రైట్. నెక్స్ట్ వన్, ఈ విల్ రీడ్ ఆర్ విల్ హ్యావ్ రెడ్ ద బుక్స్ బై ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వెకేషన్. వెకేషన్ అయిపోయి ఉండేసరికి అతను బుక్స్ చదివి ఉంటాడు. అప్పటి వరకు యాక్షన్ జరిగిపోయి ఉంటుంది. ఇక్కడ యాక్షన్ జరిగిపోయి ఉంటుంది. బై ద ఎండ్ ఆఫ్ ద వెకేషన్ జరిగిపోయి ఉంటుంది కాబట్టి విల్ హ్యావ్ రెడ్. విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్, టూ లిటిల్ ఈజ్ నోన్ అబౌట్ ద ఇన్సిడెంట్. చాలా తక్కువ తెలుసు ఇన్సిడెంట్ కోసం. టూ లిటిల్ అంటే చాలా తక్కువ తెలుసు. అబౌట్ ద టూ లిటిల్ ఈజ్ నోన్ అబౌట్ ద ఇన్సిడెంట్. ఇక్కడ ఏమి ఎర్రర్ లేదు. నెక్స్ట్, ఇక్కడ మీకు ఇక్కడ ఇచ్చిండా ఇన్సిడెంట్. ఓకే, ఇక్కడ బ్లాంక్ ఉండాలనుకుంటా. అయితే ఇక్కడ బ్లాంక్ ఉండాలి. టూ లిటిల్ ఈజ్ నోన్ అబౌట్ ద ఇన్సిడెంట్ అంటే ఇన్సిడెంట్ కోసం చాలా తక్కువ తెలుసు అంటున్నారు. ఈజ్ నోన్ అంటే ప్రజెంట్లో ఉంది. సో ప్రజెంట్లో ఉన్నప్పుడు ఇక్కడ ప్రజెంట్ తీసుకోవాలి. బై అంటామంటే బైని ఎప్పుడు యూజ్ చేస్తాం మనము? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి యూజ్ చేస్తాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్కి యూజ్ చేస్తాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి. కానీ నాకు ఇక్కడ ఏముంది? ఇప్పుడు తెలుసు అంటున్నారు అంటే ప్రజెంట్లో ఉంది. ఈజ్ నోన్ ప్రజెంట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ రెండు ఆప్షన్స్లో మనకి ప్రజెంట్లీ రైట్ ఉంది కాబట్టి ప్రజెంట్ని తీసుకోవాలి. క్లియర్ కదా? నెక్స్ట్, బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ ఈ హ్యాస్ హ్యాడ్ సెటిల్డ్ ఇన్ యూకే విత్ ఫ్యామిలీ. నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు అతను యూకేలో సెటిల్ అయ్యి ఉంటాడు. సెటిల్ అవుతాడు కాదు, సెటిల్ అయ్యి ఉంటాడు. బై దిస్ టైమ్ ఈ హ్యాస్ ప్లస్ V3. ఈ హ్యాస్ ఆర్ హ్యాడ్, ఇది రాంగ్. ఒక నిమిషం ఉండండి, తప్పు క్వశ్చన్ ఇలా రావాలి. ఈ హ్యాస్ ఆర్ హ్యాడ్ సెటిల్డ్. ఈ హ్యాస్ కాదు, ఈ హ్యాడ్ సెటిల్డ్ ఇన్ యూకే విత్ ఫ్యామిలీ. ఈ హ్యాడ్ సెటిల్డ్. ఒక నిమిషం ఉండండి, తప్పు చేసాము మనం. యూ విల్ హ్యావ్ సెటిల్డ్ రావాలి. ఇది కొద్దిగా పోయింది. ఇది స్ట్రక్చరల్గా నేను చెప్తాను. బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ ఈ విల్ హ్యావ్ సెటిల్డ్. ఇక్కడ చూడండి, విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. అదే కదా స్ట్రక్చర్. విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. రైట్. ద ట్రైన్ విల్ బి అరైవింగ్ ఆర్ విల్ హ్యావ్ అరైవ్డ్ బిఫోర్ వి రీచ్ ద స్టేషన్. మేము రాకముందుకే అది వచ్చేసి ఉంటుంది. మేము స్టేషన్కి రాకముందుకే, బిఫోర్ వి రీచ్ ద స్టేషన్, మేము స్టేషన్కి రీచ్ అవ్వకముందుకే ఆ ట్రైన్ వచ్చేసి ఉంటుంది అంటే ఆల్రెడీ యాక్షన్ జరిగిపోయి ఉంటుంది. సో ద ట్రైన్ విల్ బి అరైవింగ్ కాదు, విల్ హ్యావ్ అరైవ్డ్ బిఫోర్ వి రీచ్ ద స్టేషన్. విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. మేము స్టేషన్కి వెళ్ళే లోపే ట్రైన్ వచ్చేసి ఉంటుంది. మనం అనుకుంటాం కదా, మనం వెళ్ళే లోపే ట్రైన్ వచ్చేసి ఉంటుంది అన్నప్పుడు అనుకుంటాం కదా, ట్రైన్ లేట్ అయిపోయింది, ట్రైన్ వచ్చేసి ఉంటుంది అని. అదే ఇది. నెక్స్ట్,
ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ఇక్కడ ఎక్కువ ఏం క్వెషన్స్ రావు. ఒక చిన్న క్వెషన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఈ విల్ హ్యావ్ బీన్ టీచింగ్ హియర్ ఫర్ 2 ఇయర్స్. 2 ఇయర్స్ నుంచి తను టీచ్ చేస్తూ ఉంటది అంటున్నారు. ఫ్యూచర్‌లో. ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. ఇది పాస్ట్, ఇది ప్రెజెంట్, ఇది ఫ్యూచర్. ఇక్కడ నేను చెప్తున్నాను. ఇక్కడ, ఇక్కడ 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉంటది. ఆ టైం వరకే అని అట్లా చెప్తాను చూడండి అది. విల్ హ్యావ్ బీన్ టీచింగ్. విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్. ఇక్కడ ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్వెషన్స్ మాక్సిమం రావు ఇక్కడ నుంచి. ఐ షల్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ టౌన్ ఫర్ ఏ ఇయర్. షెల్ ఏదైనా ఉండొచ్చు. విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్. V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్. యెస్ గైస్, ఇక్కడ వరకి మనది ఏమంటారు టెన్స్ చాప్టర్ ఫినిష్ అయిపోయింది. ఒక్కసారి నాకు కన్ఫర్మ్ చేయండి. మనకి ఛానల్‌లో ఈ వీడియోస్ మీకు యూజ్‌ఫుల్ అవుతున్నాయా? హౌ ఫార్ యూ పీపుల్ ఆర్ గెట్టింగ్ బెనిఫిటెడ్? ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయా లేదా? ఒక్కసారి మీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. దెన్ వి విల్ ఎండ్ ఫర్ ద డే. ఆల్మోస్ట్ 11:30 2 అవర్స్ అయిందనుకుంటా మన క్లాస్ ఆల్మోస్ట్. ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి నాకు. రికార్డింగ్‌లో వినేవాళ్ళు కూడా అండ్ లైవ్‌లో ఉన్న వాళ్ళు కూడా మీ ఒపీనియన్‌ని, మీ ఫీడ్‌బ్యాక్‌ని షేర్ చేయండి. ఓకే. మీకు క్లాసెస్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటే లైక్ చేయడం, షేర్ చేయడం అలాంటిది కూడా చేయండి.